లార్డ్ హల్లెలూయా. దేవుని పరిశుద్ధ ఘననామానికి మహిమ కలుగునుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు, అందరికీ వందనాలు. నన్ను ఇక్కడికి ప్రేమతో ఆహ్వానించిన అభిషక్తులైన దైవజనులు పాస్టర్ డేవిడ్ ఫ్రాన్సిస్ అయ్య గారికి, అమ్మగారికి, అలాగే ఇక్కడ ఉన్న దైవ సేవకులందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఈ మైక్ యంత్రం ద్వారా వింటున్న వారందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధగా విందాం. నన్ను ఇక్కడికి ప్రేమతో ఆహ్వానించిన దైవ సేవకులు ఈ సంవత్సరాంతపు కూడికలు అని ఈ రెండింగ్లో, ఈ సంవత్సరం ముగింపులో ఒక 8 రోజులు కోటాలు ఉంటాయి. ఆ కోటాల్లో ఒక రోజు మా దగ్గరికి వర్తమానం అందించడానికి దైవ సేవకులు రాబోతున్నారు. మీ దైవజనులు మా ప్రాంతంలో దేవుడు బలంగా వాడుకొనుగాక. తరచుగా అనేక సార్లు నా దగ్గర వాక్యం చెప్పడానికి మీ దైవ సేవకులు వచ్చి ఉన్నారు. వారు కూడా వర్తమానికులే. ఆయన చెప్పేసుకున్నా సరిపోద్ది. ఈ పూట ఏదో కొత్త మొహం కనపడాలని, అంతే, ఇంకేం లేదు. స్తోత్రం, హల్లెలూయా. మరి దేవుని వాక్యంలో నుండి మన ధ్యానాంశముగా, ఒక ధ్యాన పాఠముగా ఒక వాక్యాన్ని చదువుకుందాం. ఒక మూలవాక్యంగా అనుకోండి. అపోస్తలుడైన పౌలు తీతు అనే భక్తుడి పేరు మీద అతనికి రాస్తూ తీతుకు రాసిన పత్రిక, తీతు అనే భక్తుడికి రాస్తున్న పత్రిక 2వ అధ్యాయం 11వ వాక్యాన్ని చదువుకుందాం. రెఫరెన్స్ మరొకసారి, తీతు 2:11, పేజీ నంబర్ 198. చదవండి. ఏలయనగా సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై. చాలు, అందరు నాతో పాటు చెప్పండి. ఏలయనగా సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై. ఓకే, చిన్న ప్రార్థన. తండ్రి, ఈ చదవబడిన వాక్యం ద్వారా నాతో, మాతో, మా అందరితో సుస్పష్టంగా మాట్లాడండి. వినుబుద్ధిని కలిగించండి, గ్రహించే మనసు ఇవ్వండి నాయన. వాక్యం మీది ప్రభువా. మీరు చెప్పకపోతే, మీరు వివరించకపోతే నిలబడిన మేము వివరించలేము, చెప్పలేము. కేవలం వట్టి పాత్రలమే, ఖాళీ పాత్రలమే. మీరు నింపుతున్నట్లయితే నీ ప్రజలను వాక్యముతో నింపగలము. తండ్రి దేవా, నన్ను వాడుకొనండి, నడిపింపివ్వండి, శక్తినివ్వండి, బలమునివ్వండి. నా సొంత మాటలు మరుగు చేసేయండి ప్రభువా. నీ మాటలు విలువైన మాటలు వెల్లడి అగునుగాక. నీ మాట చేత ఒక్కొక్కరిని దర్శించుదురుగాక. యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. అందరూ ఆమేన్ చెప్పండి. ఈ విలువైన సమయంలో మనము కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. చదువుకున్న వాక్య భాగం తీతు పత్రిక 2వ అధ్యాయం 11వ వాక్యాన్ని చదివాం. ఈ వాక్యం ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై. బాగా వినాలి. ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేసే ముందు, మన అంశాన్ని మనం ముందు పెట్టుకునే ముందు, ఒక మాటలో బైబిల్ అంతటిని మనం 66 పుస్తకాల కలయికగా మనం చూస్తాము. ఈ 66 పుస్తకాలు కలిగిన ఈ బైబిల్ గ్రంథాన్ని ఈ ప్రసంగాంశంలో కావచ్చు, ఈ సందర్భంలో కావచ్చు. ఏంట సందర్భం? క్రీస్తు పుట్టుకను గుర్తు చేసుకునే సందర్భం, క్రిస్టమస్ ఆరాధన. ఈ సందర్భంలో కూడా ఈ బైబిల్ గ్రంథాన్ని ఈ సందర్భంగా 3 భాగాలుగా చేయవచ్చు. 1, పాత నిబంధనంతా యేసుక్రీస్తు వస్తాడు అని. క్రొత్త నిబంధనలో 2వ భాగంగా సువార్తలు, మత్తయి, మార్కు, లోకా, యోహాను. యేసు వచ్చాడు,
అపోస్తులుల కార్యము నుండి ప్రకటన గ్రంథం చివరి పుస్తకం వరకు యేసు మరలా తిరిగి రాబోతున్నాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. బైబిల్ అంతటినీ 3 మాటలు చెప్పేశాను నేను మీకు. 39 పుస్తకాల యొక్క విషయం ఏంటంటే యేసు వస్తాడు అని చెప్పింది. 4 సువార్తలు భక్తులు రాశారండి, 4 సువార్తికులు. మత్తయి భక్తుడు ఒక యూదులకు అర్థమయ్యే రీతిలో చక్కగా రాశాడు. యూదులకు రాజుగా అని. మార్కు రాశాడు యేసయ్య జీవితాన్ని గురించి, రోమీలకు అర్థం అవ్వాలని. కారణం అతడు యేసయ్యని ఒక మినిస్ట్రీగా లేదా పరిచారకుడిగా, మినిస్ట్రీ ఆఫ్ సేవియర్, మత్తయి మెజెస్టీ ఆఫ్ సావరిన్. అలాగే ఇక్కడ లోకా భక్తుడు యేసయ్యను గ్రీకులకు అర్థం కావడానికి రాశాడు. గ్రీసు దేశస్థులను దృష్టిలో పెట్టుకుని రాశాడు. మ్యాన్ ఆఫ్ గాడ్, ఆయన మానవత్వాన్ని మనుష్య రీతిగా ఎలా ఉన్నాడు అని చెప్పడానికి. సరే, యోహాను భక్తుడు కూడా రాశాడు యేసయ్య జీవితాన్ని గురించి. సన్ ఆఫ్ గాడ్, మిస్టరీ ఆఫ్ సన్ ఆఫ్ గాడ్. ఇలాగ మనం చెప్పుకోవచ్చు. యేసు ప్రభుని 4 భక్తులు జీవిత చరిత్రను రాశారు. ఒక్కరు రాస్తే సరిపోతుందిగా అనే ప్రశ్న పుట్టొచ్చు. ద్వితీయోపదేశకాండం 19వ అధ్యాయం 15వ వచనం ప్రకారం 2, 3 లేదా 4 సాక్షులను బట్టి ఆ విషయాన్ని స్థిరపరచవచ్చు అన్నాడు మోషే భక్తుడు. అందుచేత 4 సాక్ష్యము అవసరమైంది. యూదులకు అర్థం కావాలని యూదుల దృష్టిలో రాశాడు మత్తయి భక్తుడు. రోమీలకు అర్థం అవ్వడానికి, రోమీలు సైన్యము వారి పనివారు చాలా నిష్టగా గట్టిగా పనిచేస్తారు. అయితే మార్కు భక్తుడు మీరు చూస్తున్న సైనికుల కంటే, సేవకుల కంటే, పనివారి కంటే, పరిచర్యుల కంటే గొప్ప పరిచారకుడు ఇక్కడ కనబడుతున్నాడని యేసయ్యని చూపించాడు. హల్లెలూయా. ఇలాగా లోకాభక్తుడు యోహాను భక్తుడు రాశాడు 4 సువార్తికులు యేసయ్య వచ్చేశాడు అని. ఇక అపోస్తుల కార్యం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు మరలా తిరిగి రాబోతున్నాడు అని చెప్పబడ్డది. మరలా తిరిగి రాబోతున్నాడని అపోస్తుల కార్యము నుంచి ప్రకటన గ్రంథం వరకు అదే. అయితే మనం చదువుకున్న వాక్యం కూడా ఈ మధ్యలో పుస్తకాలే. తీతు, అపోస్తుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వాక్యం చదివాం. ఏంటి ఆ వాక్యం అంటే, సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై. వినాలి, ఇక్కడ ప్రత్యక్షత అన్నాడు. కనబడేదాన్ని ప్రత్యక్షత అంటాం. తేటగా కనబడుట, ముసుగు తొలగించుట, మరుగైనది తేటగా కనబడుట అనే అర్థమిస్తుంది ఈ మాటకి ప్రత్యక్షత అంటే. ఇక్కడ ప్రత్యక్షత అంటే యేసయ్య ఈ భూమి మీదకి వచ్చి, దేవుడై ఈ లోకానికి వచ్చి కనబడిన సందర్భం. అయితే ఇక్కడ ప్రత్యక్షత అనే దానికి ఒక పేరు పెట్టబడింది. ఆ పేరు ఏంటంటే
కృపా ప్రత్యక్షత. ఏ ప్రత్యక్షత చెప్పండి? అది ఎందుకన్నారు ముందుకెళ్తూ చెప్పుకుందాం. ఈ మాటనే సిమిలారిటీగా ఇలాంటి మాటే దీనికి సంబంధించిన మాటే ఇదే పుస్తకంలో 3వ అధ్యాయం 4వ వచనంలో కనపడుతుంది. ఇంకొక క్రొత్త పేరు కనపడుతుంది ఆ ప్రత్యక్షత. మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమ ప్రత్యక్షమైనప్పుడు, యేసుక్రీస్తు ఈ భూమి మీదకి మానవుడిగా, దైవ మానవుడిగా వచ్చిన సందర్భాన్ని, అంటే మనం అనుకునే క్రిస్టమస్ని, ఆయన ఈ లోకానికి వచ్చాడు అనే సందర్భాన్ని బైబిల్ పెట్టిన పేరు, పౌలు భక్తుడు చెప్పిన పేరు. ఆయన మొదటిసారి ఈ లోకానికి వచ్చినప్పుడు పెట్టిన పేరు కృపా ప్రత్యక్షత అనండి. రెండో పేరు కూడా చెప్పాడు దానికి, ప్రేమ ప్రత్యక్షత అనండి. దాని గురించి కొంచెం మనం మాట్లాడుకుందాం. ఉపోద్ఘాతం అనుకోండి దీన్ని, దాన్ని అలా ఉంచేసి ప్రత్యక్షత అనగానే కేవలం మొదటిసారి యేసయ్య వచ్చింది మాత్రమే ప్రత్యక్షత కాదు. ఈ పౌలు భక్తుడు మరికొన్ని సందర్భాలకు కూడా యేసయ్య విషయంలో ప్రత్యక్షతే అన్నాడు. అదేంటో కూడా అక్కడే ఉంది. ఇప్పుడు మీకు రెండో విషయం చెప్తాను. 2:13 వచనం చూడండి. అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమా ప్రత్యక్షత. అందరూ వినాలి. ఇదే ప్రత్యక్షత. ఓకే, ఈ మహిమా ప్రత్యక్షత అంటే ఏంటో స్పష్టంగా అక్కడే పౌలు భక్తుడు చెప్పాడు. వినాలి. శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం అని, అనగా ఆయన యొక్క మహిమ ప్రత్యక్షత అన్నాడు. ఇదే సందర్భం. సరే, ఇది అలాగా వివరించే ముందు ఇంకొక ప్రత్యక్షత కూడా చెప్తాను. అంటే మొత్తంగా 3 ప్రత్యక్షతను మీకు చూపిస్తాను. మొదటిదేమో 2 పేర్లతో ఉంది, కృపా మరియు ప్రేమ ప్రత్యక్షత. ఇదేమో మహిమ ప్రత్యక్షత. ఇంకొకటి వేరే పుస్తకంలో చూస్తాం. 2వ తెస్సలోనిక పత్రిక 1వ అధ్యాయం 6వ వచన భాగాన్ని చదువుకుందాం. ప్రభువైన యేసు తన ప్రభావమును కనపరుచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలో ప్రత్యక్షమై. ఒక్క మాట, ఇదే ప్రత్యక్షత. ఓకే, ఇప్పుడు కొంచెం ఇవి కూడా మీకు కొంచెం వివరించి అసలు విషయానికి వెళ్ళిపోదాం. ఇది అగ్ని జ్వాలల్లో ప్రత్యక్షత. ఇప్పుడు 3 మనకు దొరికాయి. ఒకటి కృప మరియు ప్రేమ ప్రత్యక్షత, 2 మహిమా ప్రత్యక్షత, 3 అగ్ని జ్వాలల్లో ప్రత్యక్షత. మహిమా ప్రత్యక్షత అంటే ఏంటో మీకు తెలియాలంటే, యేసు ప్రభు మరలా తిరిగి మధ్యాకాశానికి వచ్చి ఆయన భక్తులందరినీ తీసుకెళ్ళిపోబోతున్నాడు. హల్లెలూయా. దానికి పెట్టిన పేరు మహిమా ప్రత్యక్షత. మహిమా ప్రత్యక్షతను ఎందుకు పెట్టాడంటే ఒక్క మాటలో చెప్పేస్తా. ఆయన మహిమతో రాబోతున్నాడు. ఆయన మహిమ గల సంఘం వెళ్ళబోతుంది. హల్లెలూయా. ఏ సంఘం? అందరూ వెళ్ళరు. తెల్లగా ఉన్నాయన్ని పాలు కాదు మెరిసేదంతా అన్నారు. అవునా కాదా? కాబట్టి బైబిల్ పట్టుకున్న వాళ్ళందరూ పరలోకం లేకపోతే మధ్యాకాశానికి యేసయ్య దగ్గరికి వెళ్ళిపోతారు అనడం చాలా చాలా పొరపడుతున్నారని చెప్పాలి. బైబిల్ పట్టుకున్నంత మాత్రాన, వాక్యం తెలిసినంత మాత్రాన, జీవితం సరిగా లేకపోతే, ఆ మహిమతో సంఘం లేకపోతే ఎత్తబడదు. అందుకని ఇక్కడ బైబిల్ చెప్తుంది, ముడత మచ్చ కళంకం అట్టిది ఏదైనా లేక మహిమగల సంఘముగాను అన్నాడు.
గ్లోరియస్ చర్చ్, మహిమగల సంఘంగా ఉండాలి. మహిమగల సంఘంగా ఉండాలి అంటే మహిమగల సువార్త ప్రకటించబడాలి. మహిమగల సువార్త ప్రకటించాలంటే మహిమగల పరిచర్య జరగాలి. మహిమగల పరిచర్య జరగాలంటే మహిమాత్మతో నింపబడాలి. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? ఇవన్నీ అర్థం కాకపోయినా ఉపోద్ఘాతం అనుకోండి ఇదంతా. హల్లెలూయా. ఓకే. ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్ళినా నాది ఇదే చివరి ప్రసంగం అనుకుంటాను, అందుకని సంపూర్ణంగా వివరించేసి వెళ్ళిపోతాను అనమాట. అంటే రేపు మా చచ్చిపోతాను, నేను చావను అప్పుడే. హల్లెలూయా చెప్పండి. నేను చావను, సజీవుడినై యెహోవా క్రియలను వివరించేదను. అంటే అర్థం ఏంటంటే యేసయ్య ఈ ప్రసంగం అయిన తర్వాత యేసయ్య వచ్చేస్తే, ఒకవేళ దేవుడే పిలిచేస్తే, ఒకవేళ అయ్యగారు పిలవకపోతే, చెప్తాను మళ్ళీ ఈ ఊరు రాకపోతే నేను, అందుకని ఎప్పుడైనా సరే ఏ ఊరైనా వెళితే అది నాకు చివరి ప్రసంగం అనుకుని చెప్తా. స్తోత్రం చెప్పండి గట్టిగా. అంచేత ఈ మొత్తంగా మీకు కొంచెం వివరించాలనే ఉద్దేశం. ఓకే, వినాలి. మహిమగల సంఘం మహిమ కలిగిన ప్రభుని ఎదుర్కోబోతుంది. దాని పేరే మహిమ కలిగిన ప్రత్యక్షత. అందరూ అక్కడికి వెళ్ళరు, మహిమగల సంఘమే. అందుకే బైబిల్లో చెప్తుంది, ఇద్దరు తిరుగులు విసురుతున్నారు, ఒకతే కొనిపోబడుతుంది ఒక స్త్రీ విడవబడుతుంది. ఇద్దరు పొలంలో పనిచేస్తున్నారు, ఒకరు కొనిపోబడ్డారు, ఒకరు విడవబడ్డారు. ఇద్దరు మంచం మీద పండుకున్నారు, ఒకరు తీసుకుని పోబడ్డారు, ఒకరు విడవబడ్డారు. అందరూ కాదు, ఇద్దరు స్త్రీలు. అంటే బైబిల్ పట్టుకున్న ప్రతి వ్యక్తి ప్రభు అక్కడికి వెళ్ళరు. తిరగలి ఇది 2 రాళ్ళు కలిగినది. 2 రాళ్ళు ఉపదేశాలు, రాళ్ళు వాక్యం, రాళ్ళు ఆజ్ఞలకు సూచన. ఆజ్ఞలు, ఉపదేశాలు, వాక్యాలు కలిగిన బైబిల్ గ్రంథం 2 నిబంధనలతో ఉంది. పాత నిబంధన, క్రొత్త నిబంధన. 2 తిరగల రాళ్ళు పట్టుకున్న ఇద్దరు స్త్రీలు. అంటే బైబిల్ పట్టుకున్న 2 రకాల సంఘాలు ఉన్నాయి. ఎత్తబడేది ఉంది, విడవబడిపోయేది ఉంది. ఇద్దరు పొలంలో పనిచేస్తున్నారు అంటే 2 రకాల సేవకులు. పిలుపు లేకపోయినా, దేవుడు పిలవకపోయినా, దేవుడు కోరుకోకపోయినా, ఏదో డబ్బు సంపాదించాలనో, పేరు సంపాదించాలనో, లాభం సంపాదించాలనో, నేను కూడా సేవ చేస్తాను వచ్చేవాళ్ళు కొందరు ఉన్నారు. పాటలు బాగా పాడటం వస్తే సేవకు వచ్చేస్తారంట, వాక్యం బాగా చెప్పడం వస్తే, లేదా మాటకారైతే సేవకు వచ్చేస్తారు. ఒక ఆయన ఉన్నాడు మాటకారి, నా దగ్గరికి వచ్చాడు. నేను బాగా మాట్లాడతాను, అందరూ నవ్విస్తాను కదా పాస్టర్ గారు, అంటే సేవకి వెళ్తే బాగుంటుంది అనిపిస్తుంది, పంపిస్తారా అన్నాడు. మాటకారివైతే సేవ చేస్తావా? బాగా పాటకారివైతే సేవ చేస్తావా? పిలుపు లేదా, ఏర్పాటు లేదా, నీకు ఒక సమర్పణ లేదా, ప్రతిష్టత లేదా? ఇవన్నీ లేకుండా సేవ చేసేవాళ్ళు బయలుదేరారు. ఏదో 4 మాటలు చెప్పేసి బతికిపోదామని. అసలు వచ్చినాక అర్థమవుతుంది ఈ స్త్రీ బట్టలు వెనకాల, ఈ తెల్ల బట్టలు వెనకాల ఎంత శ్రమ ఉందో అర్థమైందండి. ఎందుకు వచ్చాను రా బాబు అని నెత్తిన ఎవరు కొట్టుకునే వాళ్ళు కొందరు. మొత్తానికి వచ్చాం కాబట్టి ఏదో ఒక డబ్బు సంపాదించుకుందాం, పేరు సంపాదించుకుందాం కొందరు. అందుకని వస్తే మంచిదే, కానీ ఏర్పాటు, సమర్పణ ఇవన్నీ ఉండాలి. పొలంలో పనిచేస్తున్న వారంటే దైవ సేవకుల గుంపు, అందరూ ఎత్తబడరు. మరి పొలములో పని చేయుటకు వస్తావా, నీవు వస్తావా? నీ పనికి జీతమున్నది, బహుమానమున్నది, కిరీటమున్నది. పొలములో పని చేయుటకు వస్తావా, నీవు వస్తావా? నీ పనికి జీతమున్నది, బహుమానమున్నది, కిరీటమున్నది. దైవజనులు కావాలి, కావాలి, దైవజనులు లేవాలి, లేవాలి. ప్రభు కొరకు పరుగులెత్తువారు, ప్రభు కోసం ప్రాణం చెడివారు. ప్రభు కొరకు పరుగులెత్తువారు, కోసం ప్రాణం చెడివారు. కావాలి, లేవాలి, కావాలి, లేవాలి. దైవజనులు కావాలి, కావాలి, దైవజనులు లేవాలి, లేవాలి. హల్లెలూయా.
కాబట్టి ఇద్దరు మంచం మీద పండుకున్నారంటే ఇప్పటికే చనిపోయిన భక్తులు ఉన్నారు. తాగి 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 చనిపోతే మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించిదని రాస్తున్నారు సమాధుల పెట్టెల మీద, సమాధి రాళ్ల మీద. అర్థమండి? త్రాగుడునందు వ్యసనములయందు పాపమునందు నిద్రించినని రాయట్లా. పాపం చేసి త్రాగుడు తాగి తాగి చచ్చిపోయినా సరే, పాపంలో రోగాలు తెచ్చి చచ్చిపోయినా సరే ప్రభువునందే. కానీ బైబిల్ చెబుతుంది చనిపోయిన గుంపులో అందరూ లేపబడరు ఆ మహిమగల రాకడలో, మహిమగల ప్రత్యక్షతలో అని చెప్పడానికి ఇదంతా. దాని పేరేంటంటే మహిమగల ప్రత్యక్షత, మహిమగల సంఘానికి. ఆ మహిమగల సంఘం మహిమగల సువార్త వలన జరుగుతుంది. గ్లోరియస్ గాస్పల్. మహిమగలిగిన మినిస్ట్రీ పరిచర్య జరగడం వల్ల జరుగుతుంది. ఆ మహిమగల పరిచర్య ఎవరు చేయిస్తారంటే మహిమాత్మతో నింపబడిన వారు చేయగలుగుతారు. స్తోత్రం. అదొకటి. ఇక చివరిది ఏంటనుకున్నాం? అగ్ని జ్వాలలలో ప్రత్యక్షత. ఏ ప్రత్యక్షత చెప్పండి? అగ్ని జ్వాలల్లో ప్రత్యక్షత. అది మీరు చదివితే కానీ చాలా స్పష్టంగా ఉంటుంది. ఆ అగ్ని జ్వాలలో ప్రత్యక్షత ఎలా ఉందో చూడండి. అది యేసు ప్రభువు మధ్యాకాశానికి వచ్చేది కాదు, నేరుగా భూమి మీదకి వచ్చేస్తాడు ఆయన. ఆ మధ్యాకాశానికి సంఘం వెళ్ళిపోయిన వెంటనే ఈ ప్రభువే ఈ భూమి మీద తీర్పులు అనుమతిస్తున్నాడు. ఉగ్రతలు వచ్చేస్తాయి. దాని పేరు గొర్రెపిల్ల ఉగ్రత మహాదినం. ఎవడు తప్పించుకోలేని దినం, అంధకార దినం, ద డే ఆఫ్ లార్డ్. హెమారో కురియోస్ గ్రీకు భాషలో. అంటే అది అంధకారమైంది, అది చీకటి. చచ్చిపోదామంటే చావురాని కొన్ని దినాలు ఉంటాయంట ఆ రోజుల్లో. ఘోరమైన తెగుళ్ళు విపత్తులు వస్తాయి. దాని ముగింపులో నేరుగా ప్రభు, అది చాలదన్నట్టుగా ఈ శ్రమలన్నిటిలో ముగింపులో నేరుగా భూమి మీదకి ప్రభు దిగిరాబోతున్నాడు, యుద్ధము చేయబోతున్నాడు. అది బైబిల్ చెప్తున్న పేరు అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమవుతున్నాడు. ఎందుకయ్యా అంటే ఆ వచనాలు చదవండి అక్కడి నుంచి. అగ్ని జ్వాలల్లో ప్రత్యక్షమైనప్పుడు దేవునిని ఎరుగని వారికి మన ప్రభు అయిన యేసు సువార్తకు, మొదట ఏంటండి? దేవుణ్ణి ఎరుగని వారికి. ఒకటి వినాలి, దేవుణ్ణి ఎరగలేదు. అయ్యా యేసే దేవుడయ్యా, యేసే రక్షకుడయ్యా, మన కోసం పుట్టింది బతకడానికి కాదయ్యా. వినాలి, యేసయ్య మనందరం పుట్టింది దేనికోసం? మిమ్మల్ని అడిగితే ఇప్పుడు అడుగుతా, కోరు మావిడా ఏ మావిడి? ఓకే, మంచి మావిడే మీది. అయితే కోరుకునే మావిడైనా? అయితే కోరు మావిడి వారికి అడుగుతున్నాను, మీరు పుట్టింది దేనికంటే ఏం చెప్తారు? మీరు టక్కుని చెప్పేస్తారు మాట ఏంటంటే బ్రతకడానికి. మనం పుట్టింది దేనికండి? చెప్పరేంటి? మీరు అభ్యంతర పడొద్దు, నిజమే, మనం పుట్టిందే బ్రతకడానికి. రెండు చేతులు, రెండు కాళ్ళు, రెండు కళ్ళు సరిగా లేకపోయినా, విపరీతమైన అవయవాలతో పుట్టిన పిల్లలు నా కొడుకండి, నా కూతురండి అంటాం మనం. అరే మానసిక వ్యాధితో పుట్టినా నా పిల్లోడండి, నా పిల్లండి అంటారు. అలా పెంచుకోవడానికి ఇష్టపడతారు. ఎందుకంటే పుట్టింది చావడానికి కాదు. మరి కుంటివాడైనా గుడ్డివాడైనా, హలో, పుట్టింది ఎందుకంటే బ్రతకడానికి. కాబట్టి వాళ్ళ శరీర అవయవాలు సరిగా లేకపోయినా వాళ్ళు బ్రతకాలని కోరుకుంటాం. మంచి ఆలోచనే. కానీ యేసయ్య పుట్టింది పూట ఈ క్రిస్మస్ ఆరాధన మీకు చెప్తుంది. యేసయ్య పుట్టింది ఆయన బ్రతకడానికి కాదు. నమ్మితే చప్పలు కొట్టండి, చావడానికే. హల్లెలూయా. ఆయన పుట్టింది చావడానికి. ఎందుకు చావాలి? చావకపోతే నీకు జీవం లేదు. ఆయన చావు నీకు జీవమైంది. ఆయన దెబ్బలు నీకు స్వస్థత. ఆయన అవమానం నిన్ను గణపరచడానికి. ఆయన తగ్గించబడింది నిన్ను హెచ్చించడానికి. ఆయన దరిద్రుడిగా మారింది నువ్వు ధనవంతుడిగా మారడానికి. మీకు విషయం చెప్పనా? యేసు ప్రభు పుట్టినప్పుడు ఎంత దారిద్రతలో ఉన్నాడంటే, ఆయన ఊరు ఆయన పుట్టిన ప్రాంతం చూడండి, లేకపోతే ఆయన పుట్టిన జనాంగాన్ని చూడండి. జనాంగం, దేశాన్ని. స్వల్ప జనమగు ఇశ్రాయేలు అంటాడు యెషయా గ్రంథంలో. ఆయన పుట్టిన జనాంగం, దేశం ఏంటంటే స్వల్పం అంట. ఎంత స్వల్పం అంటే లెక్కకు తక్కువే కదా అంటాడు. ఇప్పుడు కూడా 1,000,000 మంది కంటే ఎక్కువ లేరు మరి వాళ్ళు, యూదులు, ఇశ్రాయేలీలు. వైశాల్యములో అనంతపూర్ జిల్లా అంత వైశాల్యం. జనాభా అంటే 1,000,000 మంది అనుకున్నాంగా. దేశం అంటే లక్షలు కోట్ల మంది ఉంటారు. మన దేశ జనాభా అంతా మీరు చెప్పేస్తారు. అమెరికా దేశ జనాభా అంటే చెప్పేస్తారు కదండి.
కోట్ల గురించి చెప్తాం. అమెరికా అంటే 30-40 కోట్లు అంటాం. మన భారతదేశం 130-140 కోట్లు చెప్పేసుకుంటాం. కానీ స్వల్ప జనం. ఆయన పుట్టిన వంశం చూస్తే వేశ్యలు ఉన్నారు. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ రాహాబు వేశ్య, తామారు విధవరాలు, అన్యురాలైన రూతు, వారి వంశం చూస్తే ఎందుకలా తక్కువ ఎంచుకున్నాడు? ఎందుకంత దరిద్రుగా కనపడ్డాడంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను గురించి మీరు ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి తన దారిద్ర్యం వల్ల మీరు ధనవంతులు కావాలని, స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుకే అంత తగ్గించుకున్నాడు, అంత హీనంగా కనపడ్డాడు. ఆయన ఊరు చూడండి, ఆయన గ్రామం చూడండి, ఆయన పుట్టిన ఊరు, ఆయన పెరిగిన ఊరు చూడండి. ఆయన పుట్టిన ఊరు బెత్లెహేం. మనం చూస్తే ఇశ్రాయేలు దేశంలో యెహోషువ కనాను దేశానికి ఇశ్రాయేలును తీసుకెళ్ళినప్పుడు మోషే చనిపోయాడు. తర్వాత యెహోషువ కనాను తీసుకెళ్ళాడు. వాళ్ళకి 12 గోత్రాలు వాళ్ళకి స్థలాలు పంచుతున్నాడు. ఒక్కొక్క గోత్రానికి ఈ ఊళ్ళు, ఈ పల్లెలు, ఈ పట్టణాలు మీవే అని పేర్లు సహా చదివి వినిపించి ఇచ్చాడు వాళ్ళకి. ఈ దిక్కున ఎన్ని ఊర్లు ఉన్నాయి, ఎన్ని పట్టణాలు ఉన్నాయి, ఎన్ని పల్లెలు ఉన్నాయి, ఎన్ని కొండసీమలు ఉన్నాయి, ఎన్ని లోయలు ఉన్నాయి, ఈ సీమలన్నీ మీవే అన్నాడు. అది దివిసీమ, కోనసీమ, రాయలసీమ మీయే. ఇలా కూడా చెప్తున్నాడు, ఈ ప్రాంతంలో, ఈ గుంపులో, ఈ గోత్రానికి ఈ పల్లెలు, ఈ పట్టణాలు, ఈ గ్రామాలు ఇవన్నీ మీవే అని పంచిస్తున్నప్పుడు జబూలూను గోత్రంలో ఊళ్ళ పేర్లన్నీ చెప్తున్నప్పుడు బెత్లెహేము అనే ఒక ఊరు కనపడుతుంది. ఏ గోత్రంలో? జబూలూను గోత్రంలో. సరే, అన్ని గోత్రాలు చూసుకున్నప్పుడు అక్కడ తప్ప ఇంకెక్కడ కనపడదు. యోధా గోత్రం చూద్దాం. మీరు తర్వాత చదువుకోండి రాజుల చరిత్ర గ్రంథాల్లో కానీ ఆ యెహోషువ గ్రంథం చూసినట్లయితే యోధా గోత్రంలో కూడా పల్లెలు, పట్టణాలు, ఊళ్ళని పంచిస్తున్నప్పుడు యేసై పుట్టింది ఎక్కడ? యోదయా దేశపు బెత్లెహేం. జబూలూను గోత్రములో ఉన్న బెత్లెహేము కాదు, యోధా దేశపు బెత్లెహేములో పుట్టారు ఆయన. మీకా గ్రంథంలో రాస్తాడు 5:2లో, అది అల్పమైనది, చాలా చిన్న గ్రామం. ఎంత చిన్నదో చెప్తున్నా మీకు వినాలి. ఎంత చిన్నది అంటే స్థలాలు పంచిచ్చేటప్పుడు జబూలూను గోత్రంలో ఉన్న ఊరు పేర్లని రాసాడు. ఆ ఊర్లో ఉన్న బెత్లెహేం పేరు రాశారు కానీ లిస్టులో, పంచాయతీ లిస్ట్ అంటారు కదా మనకు అర్థమయ్యే భాషలో, ఈ యోధా దేశపు బెత్లెహేం పేరు రాయలేదండి యోధా గోత్రంలో. ఎందుకంటే అది అంత లెక్కలో లేదు. అంటే ఎంత చిన్నదో ఆ గ్రామాన్ని ఎంచుకున్నాడు ఆయన పుట్టడానికి. పెరిగిన ప్రాంతం మీకు తెలుసా? నజరేతులో. బైబిల్ అంటుంది నజరేతులో నుండి మంచిది ఏదైనా అంతహీనమైంది. ఇలా చెప్పుకుంటూ మీకు వెళితే యేసయ్య ఎంత తగ్గించుకున్నాడు. ఆయన మరణం ఎందుకు అంటే నీ జీవనం కోసమే. ఆయన అవమానపరచబడింది నువ్వు ఘనపరచబడ్డానికే. ఆయన ఎంతగా తగ్గించుకుంది నేను హెచ్చించడానికే. హల్లెలూయా. అందుకే అంటున్నా, ఆయన ఈ లోకానికి బ్రతకడానికి కాదు వచ్చింది, చావడానికి. ఎందుకంటే ఆ చావు మనకు ఆశీర్వాదంగా మారింది. హల్లెలూయా. అందుకే తప్పించుకోలేకో, తప్పించుకోలేకో, చేతగాకో చచ్చిపోయాడండి అని జాలి పడాల్సిన అవసరము లేనంత. అంటే ఇంకా మాట చెప్పాలంటే సానుభూతి చూపించేంత మరణం కాదది. యెరూషలేము కుమార్తెలు చూసి యేసయ్యని చూసి ఏడుస్తుంటే, యెరూషలేము కుమార్తెలారా నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి. అంటే అర్థం ఏంటంటే యేసయ్య చెప్పిన మాటలో, ఆ మాటకు అర్థం ఏంటంటే నేను చేతగాక, తప్పించుకోలేక, అయ్యో 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 పట్టుకెళ్ళిపోతున్నారు, ఎవరైనా సహాయం చేయండి అయ్యా అన్నట్టుగా మీరు ఏడవబాకండి. నా మీద సానుభూతి చూపించి ఏడవకూడదు. మీరు ఎందుకు ఏడవాలంటే, ఏమైనా ఏడవాలంటే మీ కోసం, మీ పిల్లల కోసం. అంటే ఆ మాటకు అర్థం ఏంటి చెప్పనా? నేను మోస్తున్న ఈ సిలువ, నేను మోసుకెళ్తున్న ఈ భారమైన సిలువ రూపంలో నేను మోసుకెళ్తుంది ఏంటో తెలుసా? పేరుకు మీకు పైకి సిలువ కనపడుతుంది కానీ సిలువ రూపములో పాపములను మోసుకెళ్ళిపోతున్నాడు. సిలువ రూపములో బలహీనతలు మోసుకెళ్ళిపోతున్నాడు. సిలువ రూపములో మన చెప్పండి
వ్యాధులను మోసుకెళ్ళిపోతున్నాడు అని అర్థమైనప్పుడు అక్కడ స్త్రీలకు చెప్తున్న మాట, మీ పాపం, మీ మీద ఉన్న శాపం ఇంత ఘోరమైందా? నా పిల్లల శాపం, నా పిల్లల పిల్లల నుండి వస్తున్న శాపాలు, నా తాత ముత్తాత నుంచి వస్తున్న శాపాలు ఇంత ఘోరమైనవా అని మీ పిల్లల కోసం, మీకోసం ఏడవండి. నా మీద సానుభూతి కోసం ఏడవద్దు. ఎందుకంటే సానుభూతి కోసం ఎందుకు ఏడవద్దున్నాడంటే, నేను తప్పించుకోలేకో, విడిపించుకోలేకో, నాకు చేతగాకో నేను మరణిస్తున్న మరణం కాదు. ఇట్స్ వాలంటరీ డెత్. స్వచ్ఛందంగా తనకు తానుగా అప్పగించుకున్నాడు. ఇది యేసయ్య పుట్టింది ఎందుకంటే, క్రిస్టమస్ సందేశం చెప్తున్నా మీకు, యేసయ్య పుట్టింది ఎందుకంటే చావడానికి. హల్లెలూయా. ఒక మాట చెప్తా, ఈ అంశాన్ని దాటేద్దాం. ఏమని? దేవునిని ఎరుగని వారికి అగ్ని జ్వాలల్లో ప్రత్యక్షత ఎందుకు అంటే, దేవునిని ఎరుగని వారికి. ఎవరికట? దేవుణ్ణి ఎరగలేదు ఇంకా. యేసయ్య ఇంకా చాలామందికి అర్థం కాలేదు. అది చెప్పడానికి ఇప్పుడు ఇదంతా చెప్పాను. నెంబర్ 2, మన ప్రభు అయిన యేసు సువార్తకి ఇప్పుడు సత్యం తెలుసు. యేసే దేవుడని తెలుసు. ఆయన ద్వారా నీకు రక్షణ ఉందని తెలుసు. ఆయన పాపాలు క్షమించువాడని, ఆయన మన కోసం రక్తం కార్చాడని, మన కోసం ప్రాణం పెట్టాడని, ఏదో చేతగా కాదు, ఆయన కావాలని అప్పగించుకున్నాడు నీ కోసం. ఆయన ప్రాణం పెట్టాడు నీకు రక్షణ ఇవ్వడానికి, జీవాన్ని ఇవ్వడానికి అని గ్రహించి చాలామంది ఇంకా లోబడటం లేదంట సువార్తకి. కొంతమందికి తెలిసి లోబడతలేదు, కొంత తెలియక లోబడటం లేదు. సువార్తకు లోబడని వారికి శ్రమ, దండన, శిక్షించడానికి, మిమ్మును శ్రమపరిచిన వారికి. ఇంకో మాట, మూడోది, మిమ్మల్ని ఎవరైతే ఇప్పటి వరకు శ్రమ పెట్టారో వాళ్ళందరికీ ఒకరోజు శ్రమ రాబోతుంది. ఆ శ్రమ తీసుకురావడానికి అగ్ని జ్వాలల్లో ప్రత్యక్షం కాబోతున్నాడు. మనం సిద్ధపడుతుంది అగ్ని జ్వాలల్లో ప్రత్యక్షత కోసం కాదు, మనం సిద్ధపడుతుంది మహిమ ప్రత్యక్షత కోసం. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఇప్పుడు నేను అగ్ని జ్వాలల్లో ప్రత్యక్షత గురించి మాట్లాడడం లేదు, ఉపద్ఘాతం అన్నట్టుగా చెప్పాను. మహిమా ప్రత్యక్షత గురించి కూడా మాట్లాడడం లేదు. సందర్భం ఏంటి? ఇప్పుడు యేసయ్య మొదటిసారి ఈ భూమి మీదకి వచ్చిన సందర్భం, అదే క్రిస్టమస్. క్రీస్తు ఆరాధన, క్రీస్తు పుట్టుక, క్రీస్తు జన్మము, క్రీస్తు అవతారము, లేకపోతే క్రీస్తు వచ్చాడు అన్న సంగతి. అందుకే మనందరం ఇక్కడ కూర్చున్నాం. దాని పేరేం పెట్టుకున్నాం? పౌలు అన్న మాట ఏంటి? కృపా ప్రత్యక్షత లేదా ప్రేమ ప్రత్యక్షత. ఆయన మొదటిసారి కనబడ్డాడు. ఒక్క ప్రశ్నతో ఈ ప్రసంగాన్ని ముందుకు తీసుకెళ్ళిపోతాను. యేసు ప్రభు మొదటిసారి వచ్చిన మాట వాస్తవము. ఆయన మొదటిసారి వచ్చినప్పుడు కొందరు భక్తులు ఆయన్ని ఎదుర్కొన్నారు, ఆయన్ని చూశారు, ఆయన్ని కలుసుకున్నారు. ఆమేన్. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఎవరెవరు కలుసుకున్నారో 2 మాటలు చెప్పేదినా మీకు అర్థం అవడానికి. 1, గొర్రెల కాపరులు. చెప్పండి. యేసయ్యని కలుసుకున్న ఎవరు? 2, హన్నా సుమయోనులు అనండి. అంటే 2, 3, ఓకే 4. జ్ఞానులు అనండి. ఓకే. ఎంతమంది ఎన్ని గుంపులు కలుసుకున్నాయి? ఓకే 4 లేదా 3 అనుకుందాం మీకు అర్థం అవడానికి. 1, గొర్రెల కాపరులు కలుసుకున్నారు. ఎలా కలుసుకున్నారు గుర్తుందా? ఓకే, అది చెప్పే ముందు వినండి. ఈ 4 గుంపులు గుర్తుపెట్టుకోండి. యేసయ్యని కలుసుకున్నారు, వీళ్ళు ఎదుర్కొన్నారు. నా ప్రశ్నతో అన్నాను చూశారు. వారు కనులారా యేసును చూసి ఆనందపడిపోయారు. ఇక మా జీవితాలు చాలు, ఇక ఇప్పుడు చచ్చిపోయినా చాలు మేము అనుకున్నారు. ఎప్పటి నుంచో ఎదురు చూపు వాళ్ళకి ఫలితంగా వారు యేసయ్యని చూశారు. ఇక మా జీవితం ధన్యమైపోయింది, ఇక చాలు, ఇక మేము చచ్చిపోయినా పర్లేదు అని కోరుకున్నారు. దేవునికి స్తోత్రం. కొందరు చావులు కోరుకుంటారు. ఎందుకు కోరుకుంటారు? ఈ పూట ఇక్కడ కూర్చున్న వారిలో మీరు చావులు కోరుకుంటున్నట్లయితే యేసు నామములో అవి క్యాన్సిల్ అవును గాక.
ఎందుకో చెప్పనా? కొందరు చావులు ఎందుకు, వీళ్ళు కోరుకున్న చావు వేరు, మనం కోరుకునే చావులు వేరు. వీళ్ళు ఎందుకు కోరుకున్నారంటే వీళ్ళు చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నారు. ఏదైతే ఎదురు చూస్తున్నారో అది కనులారా చూశారు. ఇక జీవితం ధన్యమైపోయింది, ఇక చచ్చిపోయినా పర్లేదు అనుకున్నారు. కొందరు జీవితాల్లో ధన్యత లేదు, ఏమీ లేదు, జీవితాల్లో చచ్చిపోవాలనుకుంటున్నారు. ఎందుకు అనుకుంటున్నారంటే 2 మాటలు చెప్తా. మోషే అనే భక్తుడు ఉన్నాడు. ఆ భక్తుడు అంటాడు, ప్రభువా నన్ను తీసి నేను చచ్చిపోతాను అంటాడు. వీళ్ళ బ్రతికించు, నేను చచ్చిపోతాను అంటాడు. ఎందుకు బాబు అంటే విరక్తి. ఇప్పుడు దేని మీద నీకు విరక్తి ఉందో నాకు తెలియదు. మోషేకి విరక్తి కలిగి చచ్చిపోవాలనుకున్నాడు. అలా చావాలని కోరుకున్న సందర్భాల్లో ఇక్కడ కూర్చున్న వారు కానీ, ఈ మాటలు వింటున్న వారు కానీ చచ్చిపోదాం అని ప్రేరేపణ కలుగుతుంది. కారణం నీ జీవితంలో కలిగిన విరక్తులే. దేని మీద విరక్తి చెందావో నాకు తెలియదు. భార్య మీద, భర్త మీద, తల్లిదండ్రుల మీద, నీ జీవితం మీద నీకే విరక్తి చెందేవా? విరక్తి వలన చావాలనిపిస్తుందట. మోషేకి అలాగా అనిపించింది. 2, ఈయన కూడా మంచి భక్తుడే, ఏలియా. ఇతరులకు కూడా చావాలనిపించింది. అంటే చచ్చిపోవాలని, దేవా తీసేసుకో అంటున్నాడు. నన్ను తీసేసుకో బాబు అని దేవుడికి ప్రార్థన చేస్తాను. ఎందుకంటే నిరుత్సాహం. ఇక్కడ కూర్చున్న వారిలో ఎంతమంది నిరుత్సాహంలో ఉన్నారో నాకు తెలియదు. డిస్కరేజ్ అయిపోయారో, కృంగిపోయారో, నిరుత్సాహంలో ఉండిపోయారో నాకు తెలియదు. అప్పుడు కూడా చస్తే బాగుండు అనుకుంటారు. చావు అనే మాట సైతానుది, బ్రతుకు అనే మాట దేవుడిది. చప్పలు కూడా దేవుని స్తుతించండి. చావాలి అనిపిస్తుందా? సైతాన్ దగ్గరికి వస్తాడు. ఎప్పుడు చస్తావు, ఎలా చస్తావు అని రూట్లు ఏర్పాటు చేస్తాడు. నీకు ముందే కనబడద్ది. అప్పుడు దాకా మందు కొట్టిన శాంతం అయిపోయిన బుడ్డు ఉంటుంది, ఏది మందు డబ్బా, దాన్ని నీళ్ళలో కలిపేసుకో, తాగేసే అని చెప్పుద్ది. సైతాన్ చూపిస్తాడు. ఎప్పుడు కనబడిన రీతి కనపడుతుంది నీకు ఫ్యాన్. ఎప్పుడు చూసే ఫ్యానే, ఆ రోజు విచిత్రంగా కనపడుద్ది ఫ్యాన్. అవునా కాదా? ఎప్పుడు వేసుకునే చున్నీయే, ఎప్పుడు వేసుకునే చీరే, ఆ రోజు ప్రత్యేకంగా కనపడుద్ది. సైతాన్ అలా చూపిస్తాడు నీకు. ఎందుకు? నువ్వేమనుకున్నావు? చావు అనుకున్నావు కదా. పాయింట్కి వచ్చేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, ఇప్పుడు దేవుని వాక్యం ఏం చెబుతుందంటే, ఇక్కడ గమనించాల్సిన మాట, యేసు ప్రభుని ఎదుర్కొన్నారు వీళ్ళు. 4 భక్తులు యేసయ్యని ఎదుర్కొన్నారు. చూసి అనుకున్నారు ఇక చాలు, జీవితం ధన్యమైపోయింది, ఇక ఇప్పుడు చచ్చిపోయినా పర్లేదు అనుకున్నారండి. సుమియోని జీవితం అదే, హన్నా జీవితం అలాగే అనుకున్నారు. ఇక చాలు ఈ జీవితం అనుకున్నారు. నేను అదే చెప్పాలనుకుంటున్నాను. ఈ 4 భక్తులు యేసుని ఎదుర్కొన్నారు కదా. ఇప్పుడు మనం ఎదుర్కోవడానికి మరలా మొదటిసారి కాదు, ఇక మనకున్న ఛాన్స్ 2వసారి మాత్రమే. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ప్రశ్నతో అన్నాను చూశారు. ఏంటి ఆ ప్రశ్న అంటే, మొదటిసారి వాళ్ళు ఎదుర్కొన్నప్పుడు యేసుని ఎదుర్కోవటంలో, యేసుని చూడటంలో వాళ్ళకున్న అర్హతలు ఏంటండి? ఎగ్జాంపుల్, ఉదాహరణ మీకు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. యేసయ్యను సుమియోను చేతులతో ఎత్తుకున్నాడట శిశువుగా ఉన్నప్పుడు. ఈ భాగ్యం ఎవరికి దక్కల. తాకాడు, ఎత్తుకున్నాడు అన్న సందర్భం ఎక్కడ లేదు. యేసయ్య శరీరాన్ని తాకిన సందర్భం చావులో ఒక అరిమెత యేసేపుకు మాత్రమే దక్కింది. ఆమెన్. ఆయన కూడా ఆ సిలువలో నుంచి దించి సుగంధ ద్రవ్యాలు పూసి నారబట్ట చుట్టి సమాధిలో, ఎవరు పెట్టబడిన సమాధిలో పెట్టాడు. ఆయనకు తాకే భాగ్యం ఈయనతో పాటు అప్పుడు దొరికింది. పుట్టిన సందర్భంలో శిశువుగా ఉన్నప్పుడు ఆయన తాకారు, ఆయన ఎత్తుకున్నారు అన్న సందర్భం ఈ సుమియోనికి తప్ప ఇంకెవరికి దక్కలేదు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. మీరు చూసారా? గొర్రెల కాపరులు వెళ్ళారు, వచ్చారంతే. జ్ఞానులు వెళ్ళారు, సమర్పించి పూజించి వచ్చారంతే. అయ్యా నీవు దేవుడు వంట, మెస్సయ్య వంట, రక్షకుడు వంట, ఒకసారి రా ముద్దెట్టుకుంటా లేదా ఎత్తుకుంటాను అని ఎక్కడా లేదు. అక్కడ సుమియోనికి మాత్రం ఎత్తుకునే భాగ్యం దొరికింది. అంటే ఈ మాట ఎందుకు గుర్తు చేశానంటే, వాళ్ళు ఎదుర్కోవటంలో సామాన్యంగా ఎదుర్కోలేదు. వాళ్ళు ఆయన్ని చూసింది, ఆయన దగ్గరికి వెళ్ళింది, ఆయన ఎదుర్కొంది, ఆయన కలుసుకుంది, సామాన్యంగా కాదు. హల్లెలూయా. ఇప్పుడు మనకు కూడా ఒక ఆశ ఉంది. యేసయ్య ఆ రోజుల్లో మనం కూడా ఉంటే యేసయ్యని చూసేవాళ్ళమేమో, ఎదుర్కొనే వాళ్ళమేమో, ఎంత ఆనందంగా ఉండేదో అనిపిస్తుందా? మీకు ఒక ఛాన్స్ ఉంది, మీకు అవకాశం ఉంది. మొదటిసారిది అయిపోయింది, వదిలేసేయండి. ఇక ఆయన చూడాలన్నా, ఆయన తాకాలన్నా చెప్పండి, 2వసారి ఆయన రాబోతున్నాడు. ఆమేన్. యేసయ్య 2వసారి వచ్చినప్పుడు ఆయన మనం తాకబోతున్నాం, ఆయన ముట్టబోతున్నాం. గుర్తుందా మీకు? ఆహాయా బూర ఎప్పుడు ధ్వనించునో,
ఆహాయా బూర ఎప్పుడు మ్రోగుచుందో, అంతేనా? తండ్రి నా కన్నీటిని తుడుచునెప్పుడో, తండ్రి నా కన్నీటిని తుడుచునెప్పుడో, ఆశతో వేచియుండే నా హృదయం, ఆశతో వేచియుండే నా హృదయం. ప్రియా యేసు రాజును చూచిన చాలు, ప్రియా యేసు రాజును చూచిన చాలు, కొరడాల్ ముద్దాడే ముండ్లామకు కంబైన తలను చూచి స్వర్ణ కిరీటం పెట్టి ఆనందించున్నాడే. ముండ్లామకు కంబైన తలను చూచి స్వర్ణ కిరీటం పెట్టి ఆనందించున్నాడు. కొరడాతో కొట్టబడిన నీ పొందుచి, కొరడాతో కొట్టబడిన నీ పొందుచి, ప్రతి ఒక్క గాయమును ఉద్దాడేదను, ప్రతి ఒక్క గాయమును ఉద్దాడేదను. ప్రియా యేసు రాజును చూచిన చాలు, మహిమలో నాయనతో ఉంటే చాలు. ప్రియా యేసు రాజును చూచిన చాలు, మహిమలో నాయనతో ఉంటే చాలు. నిత్యమైన మోక్ష గృహము నందు చేరి, నిత్యమైన మోక్ష గృహము నందు చేరి, భక్తుల గుంపులో హర్షించిన చాలు, భక్తుల గుంపులో హర్షించిన చాలు. ప్రియా యేసు రాజును చూచిన చాలు, మహిమలో నాయనతో ఉంటే చాలు. ప్రియా యేసు రాజును చూచిన చాలు, మహిమలో నాయనతో ఉంటే చాలు. ప్రియా యేసు రాజును చూచిన చాలు, మహిమలో నాయనతో ఉంటే చాలు. ప్రియా యేసు రాజును చూచిన చాలు, మహిమలో నాయనతో ఉంటే చాలు. యేసయ్యను వాళ్ళు ఎదుర్కొన్నారంటే సామాన్యంగా కాదు, అందరికీ ఆ భాగ్యం దొక్కలేదు. గొర్రెల కాపర్లకు ఒక భాగ్యం దొక్కిందంటే వారికి కొన్ని అర్హతలు ఉన్నాయి. సుమియోనైన, అన్న అయిన, జ్ఞానులైన. స్తోత్రం. ఇప్పుడు మనకు ఒక ఛాన్స్ దొరికింది. అదే యేసయ్యను ముద్దాడడానికి, అదే యేసయ్యను తాకడానికి. ఎత్తుకోవడానికి కదా, మళ్ళీ ఎత్తుకోకండి. ఇప్పటికీ ఎత్తుకోవడానికి లేదు. ఆయన చిన్నపిల్లడేం కాదు. అంటే కౌగులించుకోవచ్చు, తాకవచ్చు, ప్రభుని ఆలింగనం చేసుకోవచ్చు, ఆయన ముద్దాడొచ్చు, దేవుని ఆయనతో కలిసి ఆనందించే భాగ్యం ఎప్పుడు దక్కుతుంది? ఎలా అంటే ఒక్కటే ఆలోచన. మొదటి రాకడలో ఏ అనుభవాలతో వారు ఎదుర్కొన్నారో అదే అనుభవాలు నీకు నాకు ఉంటే ఖచ్చితంగా ఈ కార్యం జరుగుతాయి. మరలా చెప్తున్నాను, యేసయ్య నువ్వు నేను ఎదుర్కోవాలంటే ఏ అనుభవాలు ఉండాలి? మొదటి రాకడలో సుమియోనికి, మొదటి రాకడలో హన్నాకి, మొదటి రాకడలో గొర్రెల కాపర్లకి, మొదటి రాకడలో జ్ఞానులకు ఏ అనుభవాలు కలిగి ఎదుర్కోగలిగారో అదే అనుభవాలు నీకు నాకు ఉండాలి. అప్పుడే యేసయ్యను చూడగలుగుతావు, మన నిరీక్షణకు ఫలితం దొరుకుతుంది. హల్లెలూయా. ఇప్పుడు ఏంట వాళ్ళ అనుభవాలు, ఎలా ఎదుర్కోగలిగారు అంటే ఒక్కొక్కరిలో చాలా అనుభవాలు ఉన్నాయి. అన్నీ చెప్పుకుంటే నాలుగు వ్యక్తుల గురించి మనం 4 ఏళ్ళు ఎంత లెక్కలు చెప్పాలి. 4 ఏళ్ళు 28 పాయింట్లని చెప్పాలి మీకు. కాబట్టి అవసరాన్ని బట్టి అక్కడ పాయింట్ని బట్టి మనం చూసుకుందాం. ఒక చిన్న అవసరాన్ని బట్టి మాట్లాడుకుందాం. మొదటి పేరు చెప్పండి, ఎవరు యేసయ్యను ఎదుర్కొంది?
అసలు వాళ్ళకేం తెలుసండి రక్షకుడు పుడతాడని? వాళ్ళకేం తెలుసండి అక్కడికి వెళ్ళాలని? అంటే వాళ్ళకి ఏమీ తెలియదు. మనకు కూడా ఒకప్పుడు ఏం తెలియదు. యేసు ప్రభు అంటే మనకు అర్థం కాలేదు. యేసుని చూడడానికి గురించిన ఆలోచన మనకు లేదు. యేసుని చూడడానికి గురించిన ఆలోచన లేదు. కానీ ఎవరు కల్పించారు అంటే అక్కడ దేవుడే దూతలను పంపాడు. దూతలను పంపి అన్నాడు ఒక మాట, ఏమనంటే 8వ లూకా సువార్త 2వ అధ్యాయం, లూకా సువార్త 2వ అధ్యాయం 8-9 వచనాలు. ఆ దేశములో కొందరు గొర్రెల కాపర్లు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి, ఈ మాటలు వినాలి, ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచి ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించి, వినండి, ప్రభు యొక్క దూత వచ్చి వారి యొద్ద నిలిచారట. నిలిచిన తర్వాత జరిగిన మాట, ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున. అంటే ఇక్కడ ఒక్కొక్క మాటకి ఒక్కొక్క వివరణ ఉన్నప్పటికీ నాకు అవసరమైన మాటని ఈ పూట చెప్పాలనుకున్నాను. ఎందుకంటే అన్ని మాటలు చెప్పలేను, ఒక్కటి చెప్తా అందులో నుంచి. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించిన అనండి ఆ మాట. అది వారికి ఉన్న అనుభవాలు ఇదొకటి, చాలా ఉన్నాయి అక్కడ. ఒక అనుభవం ఇదొక్కటే చెప్తాను ఈ పూట వాళ్ళ గురించి. ఓకే, ఏం జరిగింది? దూతలు ఏం ప్రకటిస్తున్నారు? ఏమని ప్రకటించారు? ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన, ఈ మాట వినండి, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం. ఏమిటి ఆ సువర్తమానం అంటే, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. అది వాళ్ళు చెప్పిన సందేశం. దాన్ని కాస్త మనం హైలైట్ చేసే ముందు ఈ మాటను మీకు హైలైట్ చేయాలనుకుంటున్నాను. ఈ పూట గొర్రెల కాపరులు యేసుని చూడడానికి, యేసుని ఎదుర్కోవడానికి ఉన్న అనుభవాల్లో ఒకటి, వారి చుట్టూ మహిమ ప్రకాశించింది. చెప్పండి, వారి చుట్టూ. ఈ పూట నీవు నేను యేసుని ఎదుర్కోవాలంటే, ఈ నాశనాలు జరుగుతున్న నాశనాన్ని తప్పించుకుని ఆ నిత్యరాజ్యం, ఆ పరలోకం, ఆ క్రొత్త లోకం, ఆ నూతన యెరూషలేము పట్టణం, ఆ మహిమ రాజ్యం, యుగాయుగాలు నిలిచి ఉండే రాజ్యం, అంతము కాని రాజ్యం, ఆ పరలోకములో మనం ఉండాలి అంటే, ఆ మహిమ దేహాలతో మనం యేసయ్యను ఎదుర్కొని మహిమ దేహాలతో ఉండాలి అంటే, మన జీవితాలు ఈ భూమి మీద మన చుట్టూ మహిమ కమ్మిన అనుభవం ఉండాలి. హల్లెలూయా. మహిమ అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి. లోకమంతటా మహిమతో నిండి ఉండెను అన్న మాట బైబిల్లో 3 సార్లు కనపడుతుంది. ఒకటి రాజుల గ్రంథంలో, ఇంకోటి యెషయా గ్రంథంలో 6వ అధ్యాయంలో, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉండెనని. అలాగే ఒలీవల కొండ మీదకు దేవుని మహిమ వచ్చిందని రాస్తాడు సొలొమోను కాలంలో. ఇప్పుడు ఒకటే గుర్తు చేస్తాను మీకు, మోషే కాలంలో కూడా మహిమ నిండిందంట. ఆ సందర్భం గుర్తు చేయాలి మీకు ఇప్పుడు. ఏంటి ఆ సందర్భం అంటే, సంఖ్యాకాండము 14వ అధ్యాయం, సంఖ్యాకాండము 14వ అధ్యాయం 19, 20, 21 వచనాలు. ఐగుప్తులో నుండి వచ్చినది మొదలుకొని ఇది వరకు నీవు ఈ ప్రజల దోషమును పరిహరించి ఉన్నట్లు, నీవు నీ ప్రజల దోషాన్ని పరిహరించి ఉన్నట్లు, నీ కృపాతిశయమును బట్టి ఈ ప్రజల దోషమును దయచేసి క్షమించుమని, ఈ ప్రజల దోషాన్ని దయచేసి క్షమించుమని యెహోవాతో చెప్పగా యెహోవా నీ మాట చొప్పున నేను క్షమించి ఉన్నాను. అయితే నా జీవముతోడు భూమి అంతయు ఇదిగో భూమి అంతయు యెహోవా మహిమతో నిండుకొని ఉండును. హల్లెలూయా చెప్పండి గట్టిగా. మన పాయింట్ మర్చిపోవద్దు, నేను వస్తున్నా అక్కడికి. మహిమతో నిండి ఉందంట లోకమంతా. ఎప్పుడు? ఆ సందర్భం మీకు గుర్తు చేస్తాను, చెప్పి మన అసలు విషయానికి వెళదాం. ఇశ్రాయేలు ప్రజల్ని మోషే నడిపిస్తున్నాడు అరణ్యంలో. దేవుడు అన్నాడు కదా, మోషే నువ్వు ప్రక్కకు తప్పుకో, ఈ జనాంగాన్ని నాశనం చేసి క్రొత్త జనాంగాన్ని పుట్టిస్తా. వీళ్ళు ఎంత చెప్పినా వింటలేదు. వీళ్ళు ఎన్నిసార్లు అవకాశాలు ఇచ్చినా వీళ్ళు అవకాశాలని ఉపయోగించుకొని సరవట్లేదు. వీళ్ళు పూర్తిగా పాడైపోతున్నారు ఈ జనాంగం. ఒకసారి తప్పుకో, నీవు అడ్డం తప్పుకో, నేను వీళ్ళ నాశనం చేసి క్రొత్త జనాంగాన్ని పుట్టిస్తాను, నీ కోసం నువ్వు నడిపిద్దు కానీ అన్నాడు. మోషే వెంటనే ప్రభువా
మీరు శక్తివంతుడివి, మీకు అధికారం ఉంది, మీరు సృష్టికర్త, మీరు ఏదైనా చేయగలరు ప్రభువా. కానీ నువ్వు చేసిన గొప్ప కార్యం చూడక ఇంకొకటి చూస్తారు ఈ చుట్టుపక్కల దేశాల్లో. ఏంటంటే ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలు ప్రజలను నడిపించాడట, ఎర్ర సముద్రం దాటింపజేశాడు, ఈ అరణ్యములో వాళ్ళకి మేఘస్తంభం, అగ్నిస్తంభం, ఆహారం అన్నీ ఇచ్చేశాడు. వీళ్ళకి ఏమీ లేని చోట అన్నీ కల్పించాడు. ఎంత గొప్ప దేవుడు వీళ్ళని చెప్పుకుంటున్నారు. ఇప్పటికే వీళ్ళందరూ నాశనం చేసి క్రొత్త జనాంగాన్ని పుట్టించావనుకో, ఇది కూడా తెలిసిపోద్ది వాళ్ళకి. మీ దేవుడు వీళ్ళని మీ దేవుడు చెప్పినట్టుగా కనానులోనికి నడిపిస్తానని చెప్పిన ఆ కనానుకి నడిపించలేక మీ దేవుడు ఎక్కడే వాళ్ళని నాశనం చేశాడని చెప్పుకుంటారు. ఆ బ్యాడ్ న్యూస్ మనకొద్దు, అసలు అది మనం భరించలేము, ఈ ప్రజలను నాశనం చేయొద్దు ప్రభువా. మరొక్కసారి అడుగుతున్నాను, ఈ ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, వీరి పాపములు వీరి దోషాలని క్షమించి వీరిని రక్షించయ్యా అని బ్రతిమలాడంట. ఎవరో? మోషే. అప్పుడు యెహోవా దేవుడు అంటున్న మాట, ఇదిగో నీవు చెప్పినట్లుగా నేను వీరి పాపములను క్షమించి ఉన్నాను. చెప్పండి, ఏం చేశాడు దేవుడు? సృష్టికర్త అయిన దేవుడు ఏం చేశాడు? మోషే ప్రార్థన ఆలకించి ఇశ్రాయేలు ప్రజలు నాశనం అవ్వడానికి కారకులైనటువంటి వారిని దేవుడు నాశనం తప్పించి వారిని క్షమించాడు. ఎప్పుడైతే దేవుడు క్షమించాను అన్నాడో వారి మీదకి ఆ లోకమంతటికి ఒకేసారి ఏం దిగొచ్చిందంటే మహిమ దిగొచ్చింది. స్తోత్రం చెప్పండి. నేను ఇక్కడ మీకు ఒక మాట చెప్పాలి. గొర్రెల కాపర్లు యేసుని ఎలా ఎదుర్కొన్నారంటే వారు చుట్టూ మహిమ కమ్మినందున, వారికి గ్రహింపు వచ్చినందున, ఆలోచన. నేను ఒక మాట చెప్తాను, దేవుని మహిమ, దేవుని సన్నిధి ఎవరినైతే ఆవరిస్తుందో వాళ్ళకి అర్థమయ్యుద్ది వాళ్ళు ఎవరో, వాళ్ళకి అర్థమవుద్ది దేవుడు ఎవరో, వాళ్ళకి అర్థమవుతుంది వారు ఎక్కడ ఉన్నారో, వాళ్ళకి అర్థమవుతుంది వాళ్ళు ఏం చేస్తారో. ప్రైజ్ ది లార్డ్. ఎందుకో చెప్పనా? దేవుని మహిమను చూశాడు యెషయా, ఆయన పవిత్రతను చూశాడు యెషయా. అర్థమవుతుందండి? యెషయా భక్తుడు పరిశుద్ధతను చూసినప్పుడు ఇతని అపవిత్రత ఏంటో అర్థమైంది. ఆయన నీతిని చూసినప్పుడు ఈయన దుర్నీతి ఏంటో అర్థమైంది. ఆయన మంచితనం చూసినప్పుడు ఈయన చెడుతనం ఏంటో అర్థమైంది. ఆయన దీర్ఘశాంతం చూసినప్పుడు ఈయన కోపం, ఈయన తొందరపాటు ఏంటో అర్థమైంది. ఆయన యొక్క ఆ సమాధానంగా ఉన్న స్థితిని చూసినప్పుడు ఈయనలో ఉన్న అసమాధానం అంత అర్థమైంది. అంతేకాదు భక్తులారా, యోబు భక్తుని కూడా మనం చూసినప్పుడు 42వ అధ్యాయము గ్రంథంలో దేవుని చూస్తాడు. దేవుని చూసి అయ్యో ఆయన నేను చూశాను, ఇప్పుడు ధూళిలో కూర్చున్నాను, నేనే పరిశుద్ధుణ్ణి, నేను గొప్పవాడిని అనుకున్నాను, కానీ ఈ పరిశుద్ధత చాలదు, ఈ నీతి చాలదు, ఈ మంచితనం చాలదు, నేను ధూళిలో కూర్చున్నాను, పశ్చాత్తాపడుతున్నాను అంటున్నాడు. ఇక్కడ కూడా దేవుని మహిమ మోషే కాలంలో దిగి వచ్చింది. ఎప్పుడంటే దేవుడు వారి పాపాలని క్షమించినప్పుడు. ఆయన మహిమలో మన పాపములన్నీ కొట్టుకుపోతాయి. ఇక్కడ గొర్రెల కాపర్ల చుట్టూ ఏమి కమ్ముకుంది, ఏం ప్రకాశించింది? నేను ఇది ఏమంటానంటే, గొర్రెల కాపర్లు యేసయ్యను చూడడానికి భాగ్యమని తెలుసా? వారిలో ఉన్న అపవిత్రత, వారిలో ఉన్న పాపమంతా క్షమించబడి వారు పరిశుద్ధపరచబడి ఆ మహిమలో వారు యేసయ్యను చూడడానికి వెళ్ళారు. ఇప్పుడు నేను అంటాను, నువ్వు యేసయ్యను చూడాలంటే, నువ్వు యేసయ్యను ఎదుర్కోవాలంటే నీ మీద కూడా మహిమ కమ్మాలి. అదే పాపక్షమాపణ. నేను అంటాను, ఇంకో పదం వాడతాను ఇక్కడ, పాపక్షమాపణ అంటే రక్షణ భాగ్యం. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇక్కడ దూతలు కూడా చెప్పింది ఏమని చెప్పారండి గొర్రెల కాపర్లకి? ఇదిగో ప్రజలందరికీ. ఇప్పుడు ఇంకో మాట చెప్తారు, రక్షణ. చాలామందికి లేదు ఈ రక్షణ. రక్షణ అంటే ఏంటి? పాపాలు ఒప్పుకుని విడిచిపెట్టి యేసే ప్రభు అని, యేసే దేవుడిని ఒప్పుకుని, హలో ఆయన నా పాపాల గురించి చనిపోయాడని, ఆయన నా కోసమై పుట్టాడు, ఎందుకంటే చావడానికి. ఎందుకు చచ్చిపోయాడంటే నేను పరిశుద్ధంగా మార్చబడ్డానికని. ఈనాడు చాలామంది కుటుంబాల సమాధానం లేదు. ఎందుకు సమాధానం లేదంటే వారి జీవితంలో రక్షణ లేదు. ఎందుకు రక్షణ లేదంటే వారి జీవితంలో పశ్చాత్తాపం లేదు. ఎందుకు పశ్చాత్తాపడలేదంటే యేసయ్య అర్థం కాలేదు కొంతమందికి. నేనంటాను, యేసయ్య నీకు అర్థమైతే నీ జీవితంలో పశ్చాత్తాపం వస్తుంది. పశ్చాత్తాపడితే రక్షణ అనే మెట్టెక్కుతావు. రక్షణ అనే మెట్టెక్కితే నీ జీవితం అంతా సమాధానమే. హల్లెలూయా. అందుకే బైబిల్ చెప్తున్నమాట, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానమని గొర్రెల కాపరుల దగ్గర చెప్పారు. నేను అంటాను, ఈ పూట ఆ ప్రజలందరికీ కలగబోయే రక్షణ ఈరోజు కూడా మనకి ఇవ్వబడుతుంది. ఇంకో మాట మీకు చెప్పాలి, ఈ కృపాకాలం అంట. ఇదే కాలం చెప్పండి. ఈ ప్రత్యక్షత యేసయ్య వచ్చిన మొదటిసారి వచ్చినప్పుడు పేరేంటి? కృపా ప్రత్యక్షత. అంటే కృప ఇంకా చూపిస్తున్నాడు, ఇంకా మారుతావని, ఇంకా రక్షణ పొందుతావని, ఇంకా పాపాన్ని విడిచిపెడతావని. ఎంతకాలం పాపంలో, ఎంతకాలం మోసం చేస్తూ, ఎంతకాలం ఇంకా దగా,
ఎంతకాలం ఇంకా నిర్లక్ష్యం, ఎంతకాలం అశ్రద్ధ? ఎందుకో దేవుడి కోటాలు పెట్టించారు ఈ శుభవార్త కూడికలు, లేకపోతే ఈ క్రిస్మస్ ఆరాధనలో ప్రభునితో మాట్లాడుతున్నాడు. ఎంతకాలం ఇంకా నిర్లక్ష్యం చేస్తావు? రక్షణ నీ కోసమే దేవుడు ఉంచాడు. కృప ఇంకా చూపిస్తున్నాడు. అందుకే కృపా ప్రత్యక్షత ఇది. ప్రేమ ఇంకా చూపిస్తున్నాడు. ప్రేమ ప్రత్యక్షత ఇది. మన ఎడల ఇంకా ఆయన ప్రేమను వెల్లడి చేస్తున్నాడు. మనం ఇంకను పాపులమై ఉండగా యేసు మన కొరకు, మనం ఇంకను శత్రువులు యేసు మన కొరకు, మనం ఇంకా దూరస్తులం అయ్యుండగా దగ్గర చేర్చుకుంటున్నాడు. రక్షణ పొందాలని దేవుడు కోరుకున్నాడు. ఎంతమంది అంట? ప్రజలందరికీ. చెప్పండి. మంచి మాట చెప్తా మీకు, వినండి. ప్రజలందరూ అనగానే మనకు గుర్తొచ్చేటి 3 గుంపులు. అది కూడా ఈ క్రిస్మస్ సందేశం నుంచి మాట్లాడుకుందాం. మనందరికీ గుర్తుంది గొర్రెల కాపర్లు. ఎవరు చెప్పండి? యేసయ్యని చూసారా లేదా? యేసయ్య కనబడ్డాడు. 2 జ్ఞానులు అనండి. ఇంకో కోణం ఇది, జ్ఞానులు. ఓకే. 3వ గుంపు సుమియోను, అన్నా లాంటి వాడు. ఇది ఇంకో కోణంలో చెప్తా, వినండి. యేసయ్య రక్షణ ఎవరికి అవసరం అంటే గొర్రెల కాపర్లకి అవసరమే. ఆ రక్షణ ఎవరికి అవసరం అంటే జ్ఞానులకి అవసరమే. ఆ రక్షణ ఎవరికి అవసరం అంటే సుమియోను లాంటి, అన్నా లాంటి వాళ్ళకు కూడా అవసరమే. ఎవరు వీళ్ళు? 3 మాటల్లో. 1, గొర్రెల కాపర్లు ఆ దినాల్లో సామాన్య ప్రజలకు సాదృశ్యం. జ్ఞానులు విద్యావేత్తలకు సాదృశ్యం. సుమియోను, అన్నాలు భక్తిపరులు, ఆధ్యాత్మిక చింతన కలిగిన వారికి సూచన. నేను అంటాను మాట గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు రక్షణ మనుషులందరికీ అంటే ఎవరు ఆ మనుషులందరూ అంటే? 1 3 గుంపులు. 1 సామాన్యులు, 2 విద్యావేత్తలు, 3 ఆధ్యాత్మిక చింతన కలిగిన వారు. భక్తి భావాలు ఉన్నాయి కొందరికి, కానీ యేసయ్య తెలియదు. బైబిల్ అర్థం కాలేదు, కానీ భక్తి భావాలు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే మన భారతదేశం ఇంకా భక్తికి పుట్టినీళ్ళు అంటారు కదా. భక్తి చేయాలంటే మనవాళ్లే కదా. భక్తి భావాలు చాలామందికి ఉన్నాయి. వాళ్ళకు కూడా ఈ పూట రక్షణ అవసరం. ఆమేన్. విద్యావేత్తలు, మేధావులు, ఉద్యోగస్తులు చాలామంది ఉన్నారు ఇక్కడ. వీళ్ళకు కూడా రక్షణ అవసరం. మాకు చదువు ఉంది చాలు, మాకు ఉద్యోగం ఉంది చాలు, మాకు అన్ని ఆస్తుపాస్తులు ఉన్నాయి చాలు, మాకు పేరుంది చాలు, లాభం వస్తుంది చాలు, పొలం ఉంది, స్థలం ఉంది చాలు, మాకు రక్షణతో పని ఏంటి అనుకుంటున్నావా? ధనవంతుడు అయినా, మేధావి అయినా, విద్యావేత్తమైనా ఈ పూట ఈ రక్షణ నీకు కూడా అవసరమే. ఈ రక్షణ లేకపోతే ఎంత ధనవంతుడు అయినా, ఎంత పేరున్నవాడు అయినా నరకం తప్పదు. నరకం తప్పించుకోవాలంటే ఈ రక్షణ అవసరం విద్యావేత్తకైనా. బైబిల్ అదే చెప్తుంది. సామాన్యులు, గొర్రెల కాపర్లు. ఇంకో మాట మీకు గుర్తు చేస్తాను. యేసయ్య చనిపోయి తిరిగి లేచిన తర్వాత మొదటిగా ఎవరికి కనపడ్డాడు? స్త్రీలకు కనపడ్డాడు. ఆ రోజుల్లో స్త్రీలు తక్కువ చేయబడ్డారు. ఆ రోజుల్లో స్త్రీలు చాలా అణిచివేయబడిన వ్యక్తులు. దేవాలయం లోపలికి రావడానికి వెళ్ళలేదు. స్త్రీలు మాట్లాడడానికి లేదు ఆ రోజుల్లో. వాళ్ళు ఒక బానిసగా పనివాళ్ళుగా ఉండేటువంటి వాళ్ళు. స్త్రీలకు విలువ లేదు. ఇప్పుడైతే విలువ అప్పుడు లేదండి. అందుకంటున్నాను, సామాన్య ప్రజలు, సాధారణ ప్రజలు. యేసయ్య తిరిగి లేచిన కూడా ఎవరికి కనపడ్డాడు? సాధారణ మనుషులకి కనపడ్డాడు. ఇంకా చెప్తాను, యేసయ్య తిరిగి లేచిన తర్వాత పూర్వహింసకుడను, దోషకుడను, హానికరుణ్ణి, మతనిష్ట గలవాడు, ధనవంతుడు, ఏమండి ఇంకా విద్యావేత్త అన్నీ ఉన్నాయి పౌలుకి, సౌలు అనబడుతున్న పౌలుకి. యేసయ్య అతనికి కూడా కనపడ్డాడు. నేనంటాను, భక్తి పరుడెతను, ఆధ్యాత్మిక చింతనతో వెళ్ళిపోతున్నాడు ముందుకి. ఆయనకి రక్షణ అవసరమని ఆయనకి కనబడ్డాడు. విద్యావేత్తలు, మేధావులు అనుకున్నటువంటి తోమా లాంటి వాళ్ళకు కూడా మళ్ళీ స్త్రీలతో పాటు తోమాకు కనపడ్డాడట. అది విద్యావేత్తలకు పోల్చవచ్చు. అంటే సామాన్యులకి రక్షణ అవసరమే, విద్యావేత్తలకి రక్షణ అవసరమే, మేధావులకి రక్షణ అవసరమే, భక్తి భావాలతో కూడిన వారికి కూడా యేసయ్య రక్షణ అవసరం. అందుకని బైబిల్ మనం మొదట చదువుకున్నాం. ఏమని చదివాం? 11వ వచనంలో, ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమైంది. దేవుని కృప ప్రత్యక్షమైంది దేనికంటే? సమస్త మనుషులకు. ఆమేన్ చెప్పండి. ఇక్కడ ఈ మాటలు వింటున్న వారిలో ఇంకా నువ్వు రక్షణ పొందలేదా? యేసయ్యను అంగీకరించలేదా?
సమస్త మనుషులకు రక్షణ అవసరం. ఇంకా ఆయన సన్నిధిలో నీ పాపాలు ఒప్పుకుంటే నువ్వు మహిమతో నింపబడతావు, మహిమతో కప్పబడతావు. మహిమ అనేది నీ మీదకి వచ్చేస్తుంది. ఆయన మహిమతో నిన్ను నింపాడంటే ఆయన ప్రకాశింపజేస్తాడు. ఒక సూర్యుని వలె, నక్షత్రం వలె ప్రకాశింపజేస్తాడు. నీ జీవితం వెలిగిపోతుంది. హల్లెలూయా. వెలుగుతో నింపబడతావు. ఇదండి మహిమ చుట్టూ కమ్మింది, ప్రకాశించింది అన్నదానికి. ఆ అనుభవంతో వాళ్ళు ఎదుర్కొన్నారు. ఇప్పుడు యేసయ్య నువ్వు ఎలా ఎదుర్కోగలవంటే రక్షణ అనే మెట్టు ఎక్కడం వల్ల, యేసయ్య రక్షణ పొందడం వల్ల, నీ పాపాలు ఒప్పుకోవడం వల్ల, నువ్వు రక్షణ పొందడం వల్ల, రక్షణ అనే ఆ టికెట్ కొనటం వల్ల. స్తోత్రం చెప్పండి. ఇక రెండో అనుభవంకి వెళ్ళిపోదాం. రెండో అనుభవం ఏంటంటే జ్ఞానుల గురించి మాట్లాడేస్తాను. జ్ఞానులు ఎలా యేసయ్యని ఎదుర్కొన్నారు ఒక్క మాటలో చెప్పండి. జ్ఞానులు ఎలా ఎదుర్కొన్నారంటే వాళ్ళకి ఒకటి అర్థమైంది. నక్షత్ర శాస్త్ర ప్రకారం ఇదిగో నక్షత్రం పెద్దగా కనబడి వాళ్ళకి ఆ నక్షత్రం కనబడితేనంట లోకరక్షకుడు ఉదయిస్తాడు, వస్తాడు అన్న సంగతి వాళ్ళ శాస్త్రాల్లో, వాళ్ళ గ్రంథాల్లో రాయబడినది తెలుసుకుని వాళ్ళు బయలుదేరి వచ్చేసారు. ఎందరో బయలుదేరి ఉంటారు. మేధావులు ఇలాంటి తెలుసుకున్న వాళ్ళందరూ బయలుదేరారు. కానీ ఎడారులు దాటుకుని కష్టాలు పడి దాటి వచ్చిన వాళ్ళు కొందరే. ఆ కొందరిలో ఈ జ్ఞానులు కనపడుతున్నారు. చాలామంది బయలుదేరి ఉండొచ్చు, కానీ అందరూ చేరుకోలేకపోయారు. వీళ్ళు చేరుకోగలిగారు. కారణం ఒకటే, వీళ్ళు నక్షత్రాన్ని అనుసరించి వెళ్ళారట. మీరు చదవండి మత్తయి సువార్త 2వ అధ్యాయం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనం. యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితిమి. ఓకే, 10-11 వచనాలు కూడా చదువుకుందాం. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి, ఇదిగో యేసయ్యని కలుసుకున్నారో చూడండి. ఈ జ్ఞానులు యేసయ్యని కలుసుకున్నారు, యేసయ్యని ఎదుర్కొన్నారు. ఎలా ఎదుర్కొన్నారో స్పష్టంగా ఈ వచనాలు చూస్తాం. 2వ వచనంలో మేము ఆయన నక్షత్రమును చూచి వచ్చితిమి, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అంటే 10-11 వచనాల్లో ఆ నక్షత్రం వారిని ఎక్కడికి నడిపించిందంటే యేసు ఉన్న చోటికి నడిపించింది. ఇప్పుడు చెప్పండి, యేసయ్యని వారు ఎదుర్కోవడానికి వాళ్ళకి ఉన్న అనుభవం ఏంటంటే నక్షత్రాన్ని వెంబడించారు. అందరు చెప్పండి, ఎవరు నడిపింపులో ఉన్నారు? అది ఎటు వెళితే అటు వెళ్ళారు. ఇప్పుడు ఒక మాట చెప్పనా మీకు, ఆ రోజునేమో మహిమ వారి చుట్టూ కమ్మిందని మనం చెప్పుకున్నాం గొర్రెల కాపరుల దగ్గర. ఇక్కడ మనం చెప్పుకుంటున్న మాట నక్షత్రం యొక్క నడిపింపులో జ్ఞానులు యేసుని ఎదుర్కోగలిగారు. ఈరోజు యేసయ్యను నువ్వు ఎదుర్కోవాలంటే, యేసయ్యను నువ్వు పొందుకోవాలి, ఆ రాజ్యం చేరాలి అంటే నీకు నాకు ఉండాల్సిన రెండో అనుభవం ఏంటి తెలుసా? నక్షత్రం యొక్క నడిపింపు. ఏంటా నక్షత్రం? పైన కనిపించే నక్షత్రాలు కాదు. ఈ భూమి మీద కొన్ని నక్షత్రాలు ఉన్నాయి. నక్షత్రాల్లో బైబిల్లో చాలా రకాల నక్షత్రాల గురించి రాయబడ్డాయి. ఇప్పుడు అదంతా పాఠం వేరు. నేను ఒక్కటే ఒక నక్షత్రం గురించి చెప్తాను. బైబిల్లో స్వయంగా యోహాను భక్తుడికి పద్మాసు ద్వీపములో స్వయంగా కనబడి నేరుగా దిగి వచ్చేసి యోహానుకి కనబడి ప్రభు చెప్తున్నాడు, యేసయ్య ఏమని చెప్పాడు తెలుసా? ఇదిగో ఎఫెసులో ఉన్న సంఘపు దూతకి ఎలాగు రాయము, ఎఫెసులో ఉన్న సంఘపు దూతకి ఎలాగు రాయము. చదవండి. 7 నక్షత్రాలు తన కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేవని. ఒక్క మాట ఆగండి. 1వ అధ్యాయం 19-20 వచనాలు చదువుతాం. కాగా నీవు చూచిన వాటిని ఉన్న వాటిని వీటి వెంట కలగబో వాటిని అనగా నా కుడి చేతిలో ఉంది నీవు చూచిన 7 నక్షత్రాల గూర్చిన మర్మాన్ని, ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతియు వ్రాయుము. ఆ 7 నక్షత్రములు, ఈ మాట జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు ఆ 7 నక్షత్రాలు 7 సంఘాలకు దూతలు, ఆ 7 దీపస్తంభాలు 7 సంఘములు. ఇప్పుడు మనకు అవసరమైంది అక్కడ 7 స్తంభాల గురించి అలా ఉంటాం. 7 స్తంభాలు అంటే 7 సంఘాలు అన్నాడు. ఇప్పుడు 7 నక్షత్రాల గురించి మాట్లాడుకుందాం. 7 నక్షత్రాలు అంటే ఏంటో ప్రభు స్పష్టంగా యోహానుకు చెప్తున్నాడు. ఓ యోహాను, నువ్వు చూసిన 7 నక్షత్రాలు ఏంటో తెలుసా? ఇదిగో ఆ 7 దీపస్తంభాలు ఏంటో తెలుసా అని ఒక్కొక్కటి వివరిస్తుండగా నక్షత్రాల గురించి వచ్చేసేపటికి నక్షత్రాలు చూసిన నువ్వు 7 నక్షత్రాలు చూసావు నా కుడి చేతిలో. ఆ 7 నక్షత్రాలు 7 సంఘాలకు దూతలు. అందరు చెప్పండి, 7 సంఘాలకి దూతలు. ఎఫెసు సంఘం
స్మరణ సంఘం, పెర్గమ సంఘం, తుయితర సంఘం, సార్దిస్ సంఘం, లవోదికీయ సంఘం, ఇలాగా సంఘాలన్నీ 7 సంఘాలు కనబడతాయి. ఆ సంఘాలను నడిపించే నాయకులు, సేవకుల గురించి బైబిల్ చెప్తుంది. వారికి పెట్టిన పేరు దూతలట. యేసయ్య దానికి ఇంకో మాట చెప్పాడు, నక్షత్రాలు అన్నాడు. దేవుని సంఘాన్ని నడిపించే నాయకులకు, సేవకులకి, కాపరులకు దేవుడు పెట్టిన పేరు 2 పేర్లు కనపడతాయి. ఒక చోటేమో నక్షత్రాలు అన్నాడు, ఇంకొక చోటేమో దూతలు అంటున్నాడు. నక్షత్రాలని కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఆ నక్షత్రాలు ఎవరో కాదు, దేవుని దూతలు. దూతలంటే ఎవరో కాదు, వర్తమానికుడు, నడిపించే సేవకుడు, సంఘ కాపరి. హల్లెలూయా. ఇప్పుడు మీకు అర్థమవుతుందండి, యేసయ్యను నీవు నేను ఎదుర్కోవాలంటే వారు కొన్న అనుభవమే కావాలి. వాళ్ళు నక్షత్రాన్ని వెంబడించుకుంటూ వెళ్ళినట్టుగా ఈ పూట రక్షణ పొందిన తర్వాత, వాక్యం విన్న తర్వాత, బాప్తిసం పొందినాక, యేసయ్య బిడ్డగా మారిన తర్వాత, నాకు ఏదో ఒక ప్రార్థనలే, ఏదో ఒక సంఘంలే, చర్చికి వెళ్ళిపోయినా పర్లేదులే, నాకు బైబిల్ ఉంటే చాలే, వాక్యం చదువుతున్నా చాలే అని అంటే కుదరదు. ఏం కావాలి మరి? ఒక సేవకుడు కావాలి, ఒక దైవజనుడి నడిపింపు కావాలి. మీకు అర్థమవుతుందండి? ఒక దైవజనుడి నడిపింపు కావాలి. ఆ దైవజనుడి నడిపింపు లేకపోతే ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో నీకు అర్థం కాదు. ఆ నక్షత్రాలు ఎవరంటే స్టార్స్. ఇప్పుడు మన స్టార్ అనే పేరు అంతా సినిమా యాక్టర్లకు వెళ్ళిపోయింది. మెగాస్టార్, సూపర్ స్టార్, పవర్ స్టార్, ఇంకే బోల్డ్ స్టార్లు వచ్చేసినాయి. ఏమండి, నవా స్టార్, బైనా స్టార్ కాదు, ఈ కొత్త స్టార్లు ఇవి. కానీ ఆ స్టార్ ఎవరు పెట్టాలి? ఇప్పుడు స్టార్ అని ఎవరు పెట్టాడు? ప్రభు సేవకులు, దైవజనులకు పెట్టాడండి. ఇప్పుడు జ్ఞానులు యేసని ఎదుర్కొన్నారంటే నక్షత్రాన్ని నడిపింపులో వెళ్ళారు. ఈ పూట నీవు నేను యేసని ఎదుర్కోవాలంటే దైవ సేవకుని నడిపింపులో లేకపోతే వెళ్ళలేం. అందుకనే ప్రతి సంఘానికి ఏముండాలి? దైవజనుడు ఉండాలి. ఈనాడు కొత్త బోధలు వచ్చేసాయి. పాస్టర్ గారు లేకపోయినా పర్లేదు, మీ అంతకు మీరే వాక్యం చదువుకోవచ్చు, మీ అంతకు మీరే ప్రార్థన చేసుకోవచ్చు అనే బోధలు వచ్చేసాయి. నమ్మకండి. బైబిల్ స్పష్టంగా చెప్తుంది ఏమనంటే, సంఘపు దూతకు ఇలాగూ, సంఘానికి ఒక దూత ఉన్నాడు, వర్తమానికుడు, మెసెంజర్. బైబిల్ స్పష్టంగా చెప్తుంది. 2వ కొరింథీ పత్రిక పౌలు రచనలో మనం చూద్దాం. 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 23వ వచనం. 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 23వ వచనం. తీతు ఎవడని ఎవరైనా అడిగితే అతడు నా పాలివాడును మీ విషయాల్లో నా జత పనివాడునై ఉన్నాడని మన సహోదరులు ఎవరని అడిగిన ఎడల ఈ మాట చూడండి, వారి సంఘాలకు దూతలను, ఈ సహోదరులు, ఈ సేవకులందరూ ఎవరై అంటే వీరంతా సంఘాలకు దూతలు అనే క్రీస్తు మహిమ అయి ఉన్నారని నేను చెప్పుచున్నాను. అది పౌలు రూఢిగా చెప్పాడు. ఏంటంటే వీళ్ళు ఎవరయ్యా అంటే సంఘానికి దూతలు. ఈ సోదరులందరూ ఎవరు అంటే సంఘానికి దూతలు అని చెప్పండి. సంఘానికి దూతలు ఎవరో తెలుసు? దైవజనులు. వాళ్ళకి బైబిల్ పెట్టిన పేరు స్టార్స్, నక్షత్రాలు. ప్రభు అంటున్నాడు, నా కుడి చేతిలో 7 నక్షత్రాలు కలిగి ఉన్నారు అంటే దాని అర్థం ఆయన చేతిలోంచి వచ్చారు అంటే అర్థం ఆయన నడిపింపులో ఉన్నారని అర్థం, ఆయన కంట్రోల్లో ఉన్నారని అర్థం. హల్లెలూయా. ఆయన చెప్తే చేస్తున్నారని అర్థం, ఆయన ప్రేరేపిస్తే నడిపిస్తారని అర్థం. వారి సొంత నడిపింపు కాదు, దేవుని ఎదురు నుంచి పొందుకుని చెప్తారని అర్థం. చాలామంది స్టార్స్ ఉన్నాయి కానీ మార్గము తప్పి తిరిగే చుక్కలు స్టార్స్ ఉన్నాయి. కానీ ఈ స్టార్స్, యేసయ్య చెప్పిన స్టార్స్ ఏంటి? ఆయన కుడి చేతిలో. హల్లెలూయా. అందుకంటాను అన్ని స్టార్స్ నమ్మొద్దు. హలో, కొన్ని మార్గం తప్పు తిరుగుతాయి, కొన్ని రాలిపోతున్నాయి, కొన్ని చీకటి బిలమగా మారిపోతున్నాయి. కానీ ఈ స్టార్స్ ఎక్కడున్నాయంటే చెప్పాలి, దేవుని కుడి చేతులు. అంటే దేవుడు ఏం చెప్తే అది చెప్తారు. దేవుని కుడి చేతులు అంటే దేవుని నడిపింపులో వస్తున్నారు, దేవుని పిలుపుతో వస్తున్నారు. అటువంటి సేవకుడి యొక్క నడిపింపులో ఎందరైతే ఉంటారో వాళ్ళు ప్రభు రాకడకి ప్రభుని ఎదుర్కొంటారు. హల్లెలూయా. చాలామందికి దేవుని సేవకుడు అవసరం లేదు, వాక్యం కావాలి, ప్రార్థన కావాలి, ఏమండి అన్నీ తెలుసుకోవాలనుకుంటారు కానీ ఎవరు నడిపింపులో ఉండరు, ఎవరు నియంత్రణలో ఉండరు. మాకు మేమే బాసులం అనుకుంటారు. బైబిల్ అలా చెప్పట్లేదు. మీ పైన ఒక నాయకుడు ఉండాలి అని ఎబ్రీ పత్రిక రచయిత చెబుతున్నాడు 13:17లో, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలు కాయుచున్నారు గనక వారు మీ ఆత్మలు కాయుచున్నారు అంటున్నాడు. మన ఆత్మలు కాసేది ఎవరంటే దైవజనులే. మన గురించి లెక్క అప్పచెప్పేసేది వాళ్ళే అని వాక్యం చెప్తుంది. వారు దుఃఖముతో ఆ పని చేస్తే ఇది మీకు ప్రయోజనం కాదు అని చెప్తుంది. అలా కాకుండా
ఆనందముతో వారు పనిచేసేటట్లుగా వారి మాట వినండి. పాయింట్, వారికి లోబడి ఉండండి, వారి నడిపింపులో ఉండండి, వారి నియంత్రణలో ఉండండి, వాళ్ళకి అప్పగించుకోండి. ఒకరోజు పౌలు అన్నాడు, మాకును పరిశుద్ధాత్మకు మీరు అప్పగించుకున్నారు అన్నాడు. అప్పగించుకోవాలి. నడిపింపు. చాలామంది దేవుని సేవకు నడిపింపు లేదు. ఎలాగే రూతు అనుకుంటే, నేను మా అత్త చెప్పే మాట వినేది ఏంటని అనుకుంటే ఆ రోజున ఆ భూస్వామికి బోయాసుకు భార్యగా మారేది కాదు. హలో, నయోమి నడిపింపుకు అప్పగించుకోకపోతే, రూతు నయోమి నడిపింపుకు అప్పగించుకుందండి. నేనంటాను, ఒక రూతు విధవరాలు, యవ్వన విధవరాలు వార్పాలాగా వెళ్ళిపోతే ఏమయ్యేదో తెలియదు. కానీ వార్పాలాగా వెళ్ళిపోక అత్త నయోమి ముసలిదైనా లేదా ఇంకెలాంటిదైనా కానీ అత్త చెప్పు చేతల్లో ఉండాలంది. అత్త ఎలా చెప్పుతే అలా వెళ్ళింది. ఆమె నడిపింపుకు అప్పగించుకుంది. ఒకరోజు రానే వచ్చింది. ఆ బెత్లెహేము ప్రాంతంలో పెద్ద భూస్వామి, గొప్ప ధనవంతుడు, బోయాజుకు భారీగా మారిపోయింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక బేదరాలు కన్యక, బేదరాలు కన్యక, ఒక యూదురాలు ఎస్తేర్, అందరు యవనస్తులు కన్యకలందరూ వచ్చి రాజు ఎదురు నిలబడ్డారు. కోరుకుంటాడంట రాజు పెళ్లి చేసుకోవటానికి. అందరు దానికి ముందుగా అందరు నియమించబడ్డారు. కొందరు ఎక్స్ట్రాలు చేశారు. వాడు చెప్తే నేను నాకు బాగా తెలుసు మేకప్ వేసుకోవడం అనుకున్నారు కొంతమంది. కానీ ఈవిడట హేగే అనే ఒక నపంసకుడికి అప్పగిస్తే ఏం చెప్తే అదే, ఎలా ఉండమంటే అలాగే ఉందంట. ఆయన చెప్పు చేతల్లో ఉండడం వల్ల ఆ లోకాన్ని పాలించే అహశ్వేరోషుకి ఒక బేదరాలు, ఒక యవనురాలు బేదరాలు భార్యగా మారిపోయింది. మీకు మాట చెప్పనా, ఒకరోజు రాబోతుందండి, ఒకరోజు రాబోతుంది. లోకరక్షకుడే ఒకరోజు లోక కళ్యాణమైన ఆ క్రీస్తు మనకు పెండ్లి కుమారుకు వచ్చినప్పుడు మనమందరము ఎస్తేరులాగా రూతులాగా భార్యగా మారిపోయి ఆయన ఎదుర్కోవాలంటే వారు నడిపింపులో ఉన్నట్టుగా నీవు నేను నడిపింపులో ఉండకపోతే వెళ్ళలేం. స్తోత్రం చెప్పండి గట్టిగా. మనమందరము ఎగిరి వెళ్ళిపోవాలి, పెండ్లి కుమార్తెగా మారిపోవాలి, ఆయన ఎదుర్కోవాలి, ఆయన చూడాలి, ఆయన తాకాలి అంటే మనకు కూడా నడిపింపు అవసరం. నీవు వరునిగా విచ్చేయు వేళ నా తలపుల పంట పండునే, వధువునై నేను నిన్ను చేరగా యుగ యుగాలు నన్నేలు కొందువనే, యుగ యుగాలు నన్నేలు కొందువనే. నీవు వరునిగా విచ్చేయు వేళ నా తలపుల పండు వధువు నేను యుగ యుగాలు నన్నేలు పొందువనే, యుగ యుగాలు నన్నేలు పొందువనే. యేసయ్యా హృదయ సుందర నీవే కదా, విశ్వామంత నీనామము జననీ, విశ్వామంత నీనామము జననీ. యేసయ్యా హృదయ సుందర నీవే కదా, విశ్వామంత నీనామము జననీయము, విశ్వామంత నీనామము జననీయము. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, జ్ఞానులు యేసుని ఎదుర్కొన్నారంటే ఎవరు నడిపింపులో ఉన్నారు? వాళ్ళు నక్షత్రం యొక్క నడిపింపులో ఉన్నారు. ఈరోజు నీవు నేను యేసుని ఎదుర్కోవాలి అంటే, ఖచ్చితంగా ఎదుర్కోవాలి అంటే నక్షత్రమైన దేవుని సేవకుని నడిపింపులో ఖచ్చితంగా ఉండాలి. హల్లెలూయా. బైబిల్ అంటుంది మాకు సేవకుడు అవసరం లేదు అని అనుకుంటున్నావా? వారు నీకు కంచె. బైబిల్ అంటుంది వారు కంచె మాత్రమే కాదు, వారు నీ గురించి లెక్క అప్పచెప్పేవాళ్ళు. బైబిల్ అంటుంది కంచె కొట్టువానిని పాము కరుచును అని. చెప్పండి, కంచె కొట్టువాడు ఏం చేస్తాడ అంటే కంచె లేకపోతే సాతానుడు దుష్టుడు నీ మీద పనిచేస్తాడు, నిన్ను పడగొట్టేస్తాడు. దైవజనుడు ప్రార్థనే, వారు నీ పక్షాన్ని నిలబడి స్తోత్రం చెప్తే చాలండి, దేవుడు నీకు కావలిగా కంచిగా ఉంటాడు. స్తోత్రం చెప్పండి, నిన్ను కాపాడుతూ ఉంటాడు. హల్లెలూయా.
నిజమండి. మోషే ఇశ్రాయేలు ప్రజల పక్షాన అడ్డుపడ్డాడంట, అంతే, ఆగిపోయింది నాశనం. నీ గ్రామం క్షేమంగా ఉండడానికి కారణం ఇలాంటి దైవజనులు. ఫ్రాన్సిస్ అయ్య గారు ఈ ప్రాంతాన్ని సేవ చేస్తూ వస్తున్నారు, వాక్యం చెప్పడానికి వస్తున్నారు, ఆరాధన జరిగించడానికి వస్తున్నారు. ఇలాంటి దైవజనులు ఉండడం మన గ్రామానికి ఆశీర్వాదం. హల్లెలూయా. ఇంకా చెప్పండి, మీరు ధన్యులు. నేను ఎక్కువగా ఇష్టపడే దైవజనులు వాళ్ళు ఒకరు, ఇంకా ముఖ్యులు అనొచ్చు. నాకు ఇష్టం. నేను అందుకే ఎక్కువ సార్లు పిలుస్తుంటాను పాస్టర్ గారిని. మా సంఘానికి చాలాసార్లు వచ్చారు, వాక్యం చెప్పడానికి వచ్చారు. పాస్టర్ గారు కూడా వాక్యం చెప్పడానికి వచ్చారు మా దగ్గరికి. ఈ స్నేహం ఎందుకు ఇలా కలిపేశాడు దేవుడు? మంచి దైవజనులు, మంచి ఆరాధికులు, వర్తమానికులు, ఇలాంటి వారు ఉంటే మనకు ఆశీర్వాదకరం. దేవుడు మిమ్మల్ని ప్రేమించాడు, మీ గ్రామాన్ని ప్రేమించాడండి. ఇటువంటి దైవజనులు మీ గ్రామానికి, మీ సంఘానికి ఆశీర్వాదకరం. వారి నడిపింపు మీరు ఒప్పుకుంటే యేసును చూడగలరు. హల్లెలూయా. ఎందుకంటే వారి గురించి మీ గురించి లెక్క అప్పచెప్పేది వారే. నడిపింపు కావాలి. ఈనాడు చాలామందికి నడిపింపు లేదు. బైబిల్ చదవడం వస్తే ఇప్పుడు ఆన్లైన్లో బోర్డు వచ్చేసినాయి కదా, బైబిల్ స్టడీస్, బైబిల్ కాలేజీలు వచ్చేసినాయి, బైబిల్ స్టడీస్ వచ్చేసినాయి. బైబిల్ బాగా చదువుతున్న వాక్యం విరివిగా దొరుకుతుంది. వాక్యం దొరకొచ్చేమో కానీ హలో లెక్క చెప్పేవాళ్ళు దొరకరు. నీ గురించి ఎవరు లెక్క చెప్తారు? నీ గురించి ఎవరు ఆ లెక్క చెప్పేవారు ఎవరున్నారు చెప్పండి? దైవ సేవకుడు. బైబిల్ అదే చెప్తుంది. నక్షత్రాలు. నేను ముందుకెళ్ళిపోతాను, ఇంక 2 అనుభవాలు ఉన్నాయి కదా, అవి కూడా చెప్పాలి కదా. ముందుకెళ్ళిపోతా. తర్వాత యేసుని చూసింది ఎవరు? అన్న ముందు ఎవరున్నారు అక్కడ? సరే, సుమియోను గురించి మాట్లాడుకుందామా? ఓకే. ఇప్పుడు మనకి లూకా సువార్త 2వ అధ్యాయం దగ్గరికి వచ్చేద్దాం. ఇంతకుముందు చదివింది కూడా 2వ అధ్యాయంలోనే, ఇప్పుడు చదివేది అదే. లూకా సువార్త 2వ అధ్యాయం 25 నుంచి 35 వచనాలు, అంటే 10 వచనాల వరకు వినండి. సుమియోను గురించి రాయబడింది. సుమియోన్ అనే పదం సిమియోన్ అనే పదం నుంచి వచ్చింది. ఓకే, మనకు అర్థంతోనూ ఆ విషయంతో మనకు అవసరం లేదు, కానీ సుమియోను గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ 25వ వచనం నుండి 35వ వచనం వరకు చదవగలిగితే, యెరూషలేము నందు సుమియోను అను ఒక మనుష్యుడు ఉండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చెను. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకొని దేవుణ్ణి స్తుతించు ఇట్లనెను, నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నేను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. యోసేపును ఆయన తల్లియు ఆయనను గూర్చి చెప్పబడిన మాటలు విని ఆశ్చర్యపడిరి. సుమియోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడునట్లు ఇశ్రాయేల్లో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. మరియు నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పెను. ఆమేన్. థ్యాంక్ యూ. ఇక్కడ మనం చదివిన ఈ 10 వచనాల్లో సుమియోనులో ఉన్న అనుభవాలు 7. ఒకటి నేను ఇలా చెప్తాను మీకు అర్థం అవడానికి, 7 W's. ఒకటి విట్నెస్. 25వ వచనంలో విట్నెస్ వివరణ తర్వాత చెప్తాను. అలాగే మనం చూస్తే 25వ వచనం 2వ మాట వెయిటర్, వెయిట్ చేయడం, వెయిటర్. 3వది 29 నుంచి 32 వచనం కలిసి ఉంటాయి, వర్క్ మ్యాన్. మరలా అదే వచనాల్లో వారియర్ లేదా వాచ్మ్యాన్ అనొచ్చు. వాచ్మ్యాన్ అని గుర్తుపెట్టుకోండి లేకపోతే. 5వది 28వ వచనంలో వర్షిపర్. 6వది వర్డ్ రీడర్, వాక్యం చదివేవాడు, లేఖనాలు తెలిసిన వాడు, వర్డ్ రీడర్. 7 35వ వచనంలో వెల్ విషర్, వెల్ విషర్. ఈ 7 మాటలు గుర్తుపెట్టుకుందాం. మనం 35వ వచనం వరకు 7 మాటలు ఉన్నాయండి సుమియోను జీవితంలో. సుమియోను ఊరికే యేసయ్యను ఎదుర్కోలేదు. ఇంకా మరలా చెప్పాను మీకు, యేసయ్యను ఎత్తుకున్నాడు అన్న మాట ఎవరి గురించి రాయబడలేదు. పట్టుకున్నాడని తాకాడన్న మాట ఈయన గురించి తప్ప ఇంకెవరికి లేదు. జ్ఞానులు, అంత దూరం నుంచి వచ్చిన జ్ఞానులు కూడా తాకారు, ముట్టారనే సంగతి రాయబడలేదు. గొర్రెల కాపర్లకి ఛాన్స్ లేదు. ఇంకో మాట చెప్పాను, అంతకంటే దాటి వచ్చేసాం మనం. ముందు చెప్పాల్సిన మాట, దేవదూతులు కూడా ఆయన తాకలేదు అక్కడ. ఎవరు తాకారు? ఎవరు ఎత్తుకున్నారండి?
సిమియోనికి ఎంత భాగ్యం దొరికింది, యేసయ్యను ఎదుర్కొన్నాడంటే 7 అనుభవాలు ఉన్నాయి. ఒకటి, అన్నీ వివరించాలంటే సమయం చాలదు కనుక నేను ఊరికే అట్లా కట్టే కొట్టే తెచ్చలో చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. అవసరం బట్టి ఆగుదాం అక్కడక్కడ. విట్నెస్, ఆయన సాక్ష్యం కనపడుతుంది. హల్లెలూయా. ఆయన సాక్ష్యం ఏంటి? ఒకసారి ఆ వచనాలు మనం చూస్తే, సుమియోను అను ఒక మనుషుడు ఉండెను. అతని గురించి మనం సాక్ష్యం చెప్తున్నాం. ఏమని అంటే, అతడు నీతిపరుడు, భక్తిపరుడు, సాక్ష్యం కలిగిన వాడండి. దేవుని సంఘమా, దేవుని పిల్లలారా, ఇప్పుడు మనకు కూడా సాక్ష్యం ఉండాలి. యేసయ్యను ఎదుర్కోవాలంటే ఎలా పడితే అలా ఉండేవాళ్ళు ఎదుర్కోరంట. సాక్ష్యం కలిగిన వాళ్ళు ఎదుర్కోగలుగుతారు, ఆయన తాకగలుగుతారు. ఏంటి సాక్ష్యం అంటే? 2 మాటలు మీకు గుర్తు చేస్తాను ఇక్కడ. నీతిపరుడు, నెంబర్ 2 భక్తిపరుడు. ఇక ఆత్మాభిషేకము, ఆత్మతో నింపబడ్డాడు అన్నదంతా భక్తిలోకి వచ్చేస్తుంది. ఓకే, 2 మాటలు గుర్తుపెట్టుకోండి. ఒకటి, నీతిపరుడు, ఇది సమాజంతో ఉన్న సంబంధం. భక్తిపరుడు, ఇది దేవునితో ఉన్న సంబంధం తెలియజేస్తుంది. చాలామంది జీవితాల్లో నీతిగా ఉన్నారు కానీ భక్తి సరిగా లేదు. కొంతమందికి భక్తి ఉంది కానీ నీతి లేదు. అంటే దాని అర్థం, కొంతమంది సమాజంలో మంచి పేరుంది, అతను చాలా మంచోడండి, ఎవరిని హాని చేయడండి, ఎవరి మీద కోప్పడ్డండి, ఎవరిని తిట్టడండి, ఎవరికి ఇబ్బందిగా ఉండడండి, ఆయన అవసరమైతే ఇతరులకు సహాయం చేస్తాడండి, దాన ధర్మాలు చేస్తాడండి, దాన కార్యాలు ధర్మ కార్యాలు చేస్తాడండి, కొర్నేలీలాగా వృద్ధాశ్రమానికి సహాయం చేస్తాడండి, అనాథ పిల్లలకు సహాయం చేస్తాడండి, డబ్బులు ఖర్చు పెడతాడండి, పేదలకు సహాయం చేస్తాడు. ఇదంతా నీతి. ఈ నీతిలో మనం చూసేది ఏంటంటే, సమాజంతో సంబంధం ఉంది. తనకి ప్రజల క్షేమాన్ని కోరతాడు, ఇతరుల ఇబ్బందులు పరామర్శిస్తాడు. అంతవరకు ఉంటే చాలదు. 5 రూపాయలు బిళ్ళ ఉంది, మనకి నాణ్యం ఉంది. ఈ మధ్య 20 రూపాయల నాణ్యం వచ్చింది, మోసపాకండి. 10 రూపాయల బిళ్ళ, 10 రూపాయల నాణ్యం, 20 రూపాయల నాణ్యం ఒకలాగా ఉందమ్మా, చూసుకోండి. మరి ఈ మధ్య వస్తున్నాయి కదా 20 రూపాయల నాణ్యం. చూసారా మీరు? చూసారా? 20 రూపాయల నాణ్యం అలవాటు అయిపోద్దిలే త్వరలో. మనకు 500 కాగితం, 2000 కాగితం అలవాటు అవ్వలేదా? చచ్చినట్టుగా అలవాటు చేసుకోలేదా ఏంటి? కాగితాలు మారినప్పుడు మనం అన్నిటికీ అలవాటు పడిపోతాంలే. 20 రూపాయల నాణ్యం కూడా వచ్చేసింది. మరి ఒక పక్క బాగుండి ఇంకొక పక్క బాగోలేదండి. బొరుసు బాగుంది, బొమ్మ బాగోలేదు అనుకుందాం, చెల్లుద్దండి? చెప్పరేంటి? విచిత్రం ఏంటి చెప్పనా? ఈ మధ్య మహా తెలుగు వాళ్ళు ఏంటి తెలిసిన, చినిగిపోయిన కాగితాలు శుభ్రంగా చక్కగా ఏమాత్రం అసలు రిజర్వ్ బ్యాంక్ వాళ్ళలాగా, ఏమంటారు వాళ్ళని, డబ్బులు తయారు చేయడం ఏమంటారు? రిజర్వ్ బ్యాంకేనా? వీళ్ళకి కూడా లేని టాలెంట్ మన వాళ్ళకు ఉంది. ఏంటి తెలుసా? మొత్తం ఆ చివరి నుంచి కత్తిరించబడిన 2 ముక్కలుగా 2 భాగాలుగా అయిపోయిన మొక్కలను కూడా అతికించేసి మన వాళ్ళు దేవునికి కానుకగా వేసే వాళ్ళు జ్ఞానవంతులు చాలామంది ఉన్నారు. ఈ మధ్య మాకు ఒక గొప్ప జ్ఞాని తగిలింది. ఏంటో తెలుసా? ఎవరో తెలియదు కానీ మహామేధావి జ్ఞాని తిరగేసి అతికించిందంటే తెలిసిపోయింది మాకు మొత్తం సుమారుగా. అంటే ఈ ట్రాక్టర్ ఇటు ఉంది, అదేదో ఉంది కదా గేటు, ఏదో అది మన భారతదేశంలో గుర్తింపబడిన బొమ్మలు వేస్తున్నారు కదా, అది అటు తిరిగి ఉంది, ఇది ఇటు తిరిగి ఉంది. సమానంగా అతికిచ్చారు కానీ తిరగేసి అతికిచ్చారు. అది చాలా ఎక్కడ తేడా లేదు. ఇక ఇలా గీత స్కేల్తో కొట్టినట్టే, ఈ కింద పైన గీత కొట్టినట్టే ఉంది. అంటే సమానంగా ఎక్కడ ఎగుడు దిగుడు లేదు. కానీ తెర చూస్తే బొమ్మ చూస్తే తిరగేసి ఉంది. అది నాకు ఉపయోగపడలా, ఆమెకి ఉపయోగపడలా. మరి ఎవరో ఆ తల్లి, మరి తండ్రో తల్లిలో తెలియదు. చెప్పండి, ఒక పక్కన బాగోలేదు, ఇంకో పక్కన బాగుంది, చెల్లుద్దండి? నేనంటాను, ఈ మాట గుర్తుపెట్టుకోండి. నీ జీవితంలో దానాలు ధర్మాలు కార్యాలు మంచిగా నీతి కార్యాలు ఉన్నాయి, నీతి ఉంది. ఎదురుకి కొట్టినోడిని కొట్టో, తిట్టినోడిని తిట్టో, మంచిది, సంతోషం. నీకు సహాయం చేసే మనసు ఉంది, నీతి కార్యాలు ఉన్నాయి. కొన్ని సంస్థలు, కొన్ని ట్రస్టులు, కొన్ని క్రిస్టియన్ సంస్థలు కూడా సైతం విమర్శించట్లేదు సుమా, పేర్లు కూడా నేను చెప్పను సుమా. కొన్ని సంస్థలు ఈ దాన ధర్మ కార్యాలకు చాలా 100% మార్కులు వేయచ్చు వాళ్ళకి. అయితే యేసుని ఎదుర్కోలేరట. ఎవరు చెప్తున్నారన్నమాట? బైబిల్ చెప్తుంది. అతనికి ఉంది నీతిపరుడట, భక్తిపరుడు అనే సాక్ష్యం ఉండాలి. నీ సాక్ష్యం కేవలం నీతిపరుడనే చాలదు. అంటే దాన ధర్మాలు, ఈ సామాజిక పనులు సరిపోవంట, సోషల్ వర్క్ చాలదు, భక్తి కూడా అవసరం. అంటే ప్రజలతో లేకపోతే సమాజంతో సంబంధం ఉంటే చాలు అనుకోవద్దు. నాకేంటండి, పేదలకు సహాయం చేస్తానండి, అనాథాశ్రయం ఉందండి, వృద్ధాశ్రయం ఉందండి, అవసరమైతే పండగ చీరలు పెడతానండి, అవసరం ఇళ్ళు కట్టిస్తానండి, అన్నీ చేస్తానని అంటే సరిపోదు, పరలోకం వెళ్ళాం. సాక్ష్యం అది కాదట. ఏంటి? భక్తిపరుడు కూడా,
దేవునితోని సంబంధం ఏంటి? ఎంత ప్రార్థన చేస్తావు? ఎంత వాక్యం చదివావు? ఎంత అభిషేకం పొందావు? ఎంత దేవునితో నీ సంబంధం ఉంది? ఆలోచించండి. దేవునితో సంబంధం తెలియజేస్తుంది భక్తిపరుడు అంటే. దేవునితో నీ సంబంధం ఎంత? లోకంతో నీ సహవాసం సంబంధం ఎంత? లోకంతో గడుపుతున్నావు టీవీల ముందు, సినిమాల ముందు, లేకపోతే ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్లో సమయాన్ని వ్యర్థం చేసేస్తున్నావు. దేవునితో నీ సమయం ఎంత? నీ భక్తి జీవితం ఎలా ఉంది? ఈ రెండిటిని బట్టే సాక్ష్యం ఇవ్వగలం. సాక్ష్యానికి కారణం, సుమియోను సాక్ష్యానికి కారణం రెండు. ఒకటి నీతి, రెండు భక్తి. అంటే ఒకటి సమాజంతో నీ సంబంధం చక్కగా ఉండాలి, అది మాత్రమే చాలదు అంటున్నాను. దేవునితో నీ సంబంధం చక్కగా ఉండాలి. ఇది మొదటి విషయం. నెంబర్ 2, అతనిలో ఉన్నటువంటి మంచి అనుభవాల్లో నెంబర్ 2, వెయిటర్, కనిపెట్టేవాడు. ఈనాడు చాలామంది దేనికోసం కనిపెడుతున్నారు చెప్పనా? ఆ మీటింగ్ ఇస్తే ఏం పెడతారు, ఏమిస్తారు? క్రిస్టమస్ ఆరాధన, అక్కడ బట్టలు పంచుతారా, లేదా అవిస్తారా ఇవిస్తారా అనే ఎదురు చూస్తారు. ఒకరోజు ఎలాగ ఎదురు చూస్తున్నారంట, వారి దగ్గర ఏమైనా దొరుకునేమోనని ఎదురు చూస్తున్నాడు, కనిపెడుతున్నాడంట. ఎవరో పుట్టుకుంటివాడు కదా, మా దగ్గర వెండి బంగారు మా యొద్ద. అందుకే దొంగలు కూడా బట్టలు ఈ మధ్య మా దగ్గర, ఎందుకంటే మాకు వెండి బంగారాలు లేవు. హల్లెలూయా, నిజమండి. మాకు కలిగిందే ఇస్తున్నా. యేసు నామమున లేచి నడు. గుడ్డివారిని, కుంటివారిని బాగు చేయగలుగుతున్నాం. ఆత్మీయ గుడ్డితనంలో ఉన్నవారు, ఆత్మీయ కుంటితనంలో ఉన్న వాళ్ళని లేపుతున్నామండి. అంతకంటే ఇంకా అద్భుతం మేము చేయలేం. స్తోత్రం చెప్పండి. ఎంతోమంది చచ్చిన వారిని లేపుతున్నాం జీవంలో నుండి, అంటే మరణంలోంచి జీవంలోకి తీసుకొస్తున్నాం. ఇదే మా దగ్గర ఉంది, యేసు నామం. హల్లెలూయా. ఇప్పుడు ఏ విషయం మనకేమర్థమవుతుంది? కనిపెడుతున్నాడంట వాడు. మనం కనిపెట్టాలి స్వస్థతల కోసం. కొంతమంది స్వస్థతలు, ఆశీర్వాదాల కోసం. కొందరు ఆశీర్వాదాల గురించే మాట్లాడితే అదే ఇష్టపడుతున్నారు. ఏం ప్రసంగం అండి, ఆశీర్వాదం లేదు, ఒక స్వస్థత గురించి లేదు, ఏం లేదండి. ఇలాంటివి చెప్పే దగ్గర జనం అంటున్నారు. ఇప్పుడు ఆశీర్వాదం లేదని చెప్పట్లా. యేసు నామమున మీ అందరికీ ఆశీర్వాదం కలుగును గాక. స్వస్థత లేదంటే ఈ కూటమిలో, ఈ వాక్యం వింటూ ముగింపులో, ఆరాధన ముగించి వెళ్ళే లోపల మీరు మార్గంలోనే స్వస్థత పొందురు గాక. ఒక నెమ్మది ఈ కూటం ద్వారా అనుభవించదురు గాక. నేనంటాను, ఇది మాత్రమే కాదు మనకు కావాల్సింది. ఇది మాత్రమే కాదు, స్వస్థత ఆశీర్వాదాలతో పాటు మనం కనిపెట్టుకునే దేనికోసమంటే ఆయన కొరకు కనిపెట్టుకుని వారము గనుక. మనం కనిపెట్టుకునే దేనికోసం? ఆయన కోసం, ఆ లోకం కోసం. ఈ లోకంలో ఏది మనం దేనికోసం కనిపెట్టుకోకపోయినా, యేసయ్య కొరకు, యేసయ్య రాకడ కొరకు కనిపెట్టుకుంటే, బైబిల్లో రాయబడింది, మేడ గదులోనంట ఆత్మ కొరకు కనిపెట్టారంట. దేనికోసం కనిపెట్టారు? ఆత్మ కొరకు కనిపెట్టారు. ఎంతమంది కనిపెడుతున్నారు? కనిపెడితే వస్తాడండి. కనిపెట్టకుండా ఆత్మ లేదంటే కుదరదు. నువ్వు లేదన్నంత మాత్రం లేకుండా పోదు. ఆత్మదేవుడు ఉన్నాడు, ఆయన మనం తాకుతాడు, మనం నింపుతాడు, అభిషేకం ఇస్తాడు. ఎప్పుడంటే కనిపెట్టుకోవాలి, కార్యం జరిగే వరకు కనిపెట్టుకోవాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. వెయిటర్, ఆయన కనిపెట్టాడు. ఇశ్రాయేలు ఆదరణ కొరకు కనిపెట్టాడట ఆయన. ఈరోజు నీవు నేను కనిపెట్టాల్సింది ఆయన రాకడ కోసం. హల్లెలూయా. వర్క్ మ్యాన్ అన్నాను చూసారా? ఎందుకు ఆ మాట అన్నానంటే 29వ వచనంలో 32వ వచనం చదివి, ఇప్పుడు నీ దాసుని, నీ మాట చూపు, నీ దాసుని పోనిచ్చుచు, నీ దాసుని పోనిస్తున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు. నేను ఈ మాట ఏమని చెప్పాలనుకుంటున్నానంటే, అక్కడ ప్రకటన చేసేసాడు ఈయన ఎవరో అని. పరిచయం చేసేసాడు, ప్రకటన చేసేసాడు. ఈయన ఎవరో అని ఒక అంటే ఒక కన్వీనర్ లాగా, ఒక అధ్యక్షుడిలాగా పనిచేశాడు అక్కడ. అంటే అక్కడ ఆయన యాజకుడా, ఆయన రాజు కుటుంబీకుడా అని బైబిల్లో రాయబడలేదు, ఎవరో తెలియదు. కానీ అక్కడ యేసయ్యను దేవాలయానికి వచ్చి పరిచయం చేసి, ఈయన సామాన్యుడు కాదు, ఈయన అన్ని జనులకు, ఇశ్రాయేలుకి ఒక రక్షణగా మారిపోబోతున్నాడని చెప్పి ప్రకటన చేసిన, పరిచయం చేసిన వ్యక్తి ఈ సుమియోను. అంటే ఒక మాట చెప్పాలంటే ఈయన ఎవరంటే పరిచర్య చేశాడు. ఈరోజు మీకు ఒక మాట చెప్తా, పరిచర్య ఏదైనప్పుడు కొంతమంది కొన్నిసార్లు పరిచయం చేయడానికి, పరిచర్య చేయడానికి కొన్నిసార్లు ఎక్కడొక్కడో పనులు చెప్తుంటారు దైవజనులు. అది ఏ పరిచర్య అయినా సరే సంతోషంగా మనం చేయగలగాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ పరిచర్య చేయగలిగాడు. అందుకని వర్క్ మ్యాన్ అని పేరు పెట్టాం మనం. ఆయన అక్కడ పని, ఆయన అసలైన పని యేసయ్యను పరిచయం చేశాడు. ఎంతమంది ద్వారా యేసయ్య పరిచయం అవుతున్నాడు?
యేసయ్యని ద్వారా ఎంతమంది పరిచయం కాగలుగుతున్నాడు? నిన్ను చూసినప్పుడు యేసయ్యని చూడగలగాలి. ఇదే అనుభవం మనలో ఉంటే ఆ పరిచర్యే నేను ప్రభువుని చూసేటట్టుగా చేస్తుంది. హల్లెలూయా. దాని గురించి ఎక్కువ వివరించలేకపోతున్నాను, సమయం చాలదు కనుక. ఇక అదే వచనంలో మనం చూస్తున్నట్లయితే అక్కడ రాయబడిన మాట, ఇక నాకు చాలు నా జీవితం, యేసయ్యని చూశాను. ఆయన గురించి ఒక మాట రాయబడిందంటండి, ఆ క్రీస్తు వచ్చేదాకా నువ్వు మరణం పొందవు అని పరిశుద్ధాత్మ నాకు తెలియజేశాడంట. ఇంక యేసయ్యని చూశాడు, ఇంకేం కోరుకుంటున్నాడు? ఇక మరణం. అంటే ప్రభు ఇక చాలు నా జీవితం, ఇంతకాలం నేను చూశాను కదా, ఇక నాకు చాలు అనుకుంటున్నాడు. అందుకే నేను ఏం పెట్టాను పేరు ఈ మాట అంటే, ఆయన అంటున్న మాట, ఆయనకి పెట్టిన పేరు ఏమని పెట్టుకున్నామంటే వాచ్మ్యాన్ లేదా వారియర్. ఒక సైనికుడు, ఒక వీరుడు ఏం చేస్తాడు? లేకపోతే ఇలా చెప్తా మీకు అర్థమయ్యే భాషలో, వాచ్మెన్ ఏం చేస్తాడు? రాత్రంతా కనిపెట్టుకుంటాడు. తెల్లారుగానే సూర్యకిరణాలు బయటకు వస్తాయి. ఇక తెల్లారిపోయిందని ఏం చేస్తాడు? ఇక మళ్ళీ కాపలా కాస్తాడా? అమ్మ నా పని అయిపోయింది, ఇక చాలు అని వెళ్ళిపోతాడంట. ఈయన కూడా ఒక పని కోసం నియమించబడ్డాడు, ఆ పని కోసం వచ్చాడు, ఆ పని కోసం దేవుడు నియమించుకున్న పని చూశాడు కళ్ళారా. ఇంకేమనుకున్నాడు చెప్పండి? ఇక చాలు జీవితం అనుకున్నాడు. నేను ఇందాకే చెప్పాను, కొంతమంది చాలు జీవితం అనుకుంటారు అనవసరంగా. ఏలియా అనుకున్నట్టుగా భయంలో, నిరుత్సాహంలో. మోషే విరక్తిలో అనుకున్నాడు ఇక చాలు జీవితం. నీవు దేవుడు బ్రతకడానికి ఇచ్చిన ఈ జీవితాన్ని చాలు అనుకోబాకు. ఎందుకే బతుకు చస్తే బాగుండు అనుకోబాకు. అకారణంగా ఏ కారణం లేకుండా అనుకోవద్దు. ఈయన ఒక కారణంతో అనుకున్నాడు, ఏమనంటే నేను ఆయన చూశాను ఇక చాలు. హల్లెలూయా. ఇక ఆయన మనం కూడా కొన్నిసార్లు ఇలా అనుకోవాలి, ఇక నేను ఇంతమంది రక్షణ పొందాలని ఆశపడ్డాను, ఇంతమందికి సువార్త ప్రకటించాలని ఆశపడ్డాను, ఇదిగో ఇది చూడాలని ఆశపడ్డాను, ఇక చాలు ప్రభువా అని చెప్పుకునే మంచి సాక్ష్యం, మంచి మాట, ముగింపు మాట నీలో నుండి రావాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇక లాస్ట్గా ఐదవ మాట చెప్తున్నాను, వర్షిపర్, ఆరాధికుడు, స్తుతించేవాడు, దేవుని స్తుతించేవాడు, ఆరాధించేవాడు. వినాలి. దేవుణ్ణి ఆరాధించడంలో చాలామంది వెనకబడిపోయారు. అన్నీ బాగుంటే ఆరాధిస్తారు, అన్నీ బాగుంటే స్తుతిస్తారు. బైబిల్ అంటుంది ప్రతి సమయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి. అన్నా గురించి మనం నేర్చుకున్నప్పుడు ఆమెకి కృతజ్ఞత కలిగిన వ్యక్తిగానే మనం చూస్తాం. అది నేను తర్వాత వరుసగా చకచక చెప్పేస్తుంటాను. కొన్ని మాటలు హన్నాకి సుమియోనికి సిమిలారిటీగా ఉంటాయి, అందుకనే కలిపి చెప్పాలి. కానీ నేను మళ్ళీ విడిగా చెప్తాను. కృతజ్ఞత భావం, ఆరాధించాలంటే ఏముండాలి చెప్పండి? ఒక భక్తుడు అంటాడు, నో వరీస్, నో వర్షిప్. బాధ లేనిది ఆరాధన రాదటండి. మనం ఏ బాధలు రాకూడదు అనుకుంటాం. ఈ భూమి మీద ఉన్న ప్రతి వాళ్ళకి బాధలు ఉన్నాయి. యేసయ్యని నమ్ముకున్న బాధలు ఉన్నాయి, నమ్ముకోబోయిన బాధలు ఉన్నాయి. మరి తేడా ఏంటయ్యా అంటారా? యేసయ్యని నమ్ముకున్న వాడికి బాధలున్నా నిలబడి ఉంటాడు. యేసయ్య లేనివాడికి బాధలు వస్తే నుయ్యో గొయ్యో చూసుకుంటాడు. నువ్వక్కరానో ఏ డబ్బానో చూసుకుంటాడు, మందుల డబ్బా, పురుగు మందో చూసుకుంటాడు. అవునా కదా? కానీ యేసయ్యని నమ్ముకున్నవాడు శ్రమ వస్తే నిలబడి ఉంటాడు. హల్లెలూయా. అంటే ఇద్దరికి శ్రమలు ఉన్నాయి. శ్రమలో నువ్వు దేవుణ్ణి ఆరాధించగలవు, ఆ బాధల్లో దేవుణ్ణి ఆరాధిస్తావు. స్తోత్రం చెప్పండి గట్టిగా. సరే ముందుకెళ్ళిపోదాం. తర్వాత వర్డ్ రీడర్ అట, అంటే వాక్యాన్ని, లేఖనాలని అర్థం చేసుకునేవాడు. ఎలాగో చెప్తా వినండి. అక్కడ అంటున్న మాట, అన్యజనులకు నీవు వెలుగుగాను, ఇశ్రాయేలుకి మహిమగా. ఎంత స్పష్టంగా వివరించాడు తెలుసా అండి? ఎంత అద్భుతమైన వర్తమానం ఇచ్చాడు తెలుసా? ఆ యేసయ్యను శిష్యువుగా ఉన్నప్పుడు చూసి అంటున్న మాట ఎత్తుకుని, ఈయన అన్యజనులకు వెలుగుగా. మీకు ఒక మాట చెప్పనా? ఇశ్రాయేలు ప్రజలు అన్యజనులను లెక్క చేయరు, పట్టించుకోరు, తక్కువగా చూస్తారు. దేవాలయములో అన్యజనులకు వెలుగుగా అన్న మాట సుమియోను పలికాడండి. అంటే ఈయనకి ఎంత బాగా అర్థమైంది వాక్యం. యేసయ్య వచ్చింది ఎవరి కోసం అంటే అన్యజనులందరూ రక్షణ చెప్పాలి. అన్యజనులు ఎవరు? మనమే, యూదులు కాని వారందరూ. అంటే మీకు అర్థమైంది ఇప్పుడు మనం అందరం ఏమవ్వాలని యేసయ్య వచ్చాడు ఈ లోకానికి? అంతేనా? కేక్ కట్ చేసుకుని, ఒక క్రిస్మస్ పాట పాడుకుని, ఒక పెద్ద స్టార్ కట్టుకుని. ఏమండి, నేను 2001లో నరసరావుపేట దగ్గర ఒక పల్లెటూరులో సువార్త పరిచయం చేస్తున్నాను. ఒక టీం మినిస్టర్లో పనిచేస్తున్నాను. ఆ ఊర్లో అంటే అందరూ పోటీగా స్టార్లు కట్టేస్తారంట. స్టార్స్, పెద్ద పెద్ద స్టార్లు. ఆ ఊర్లో ఒక పాస్టర్ గారి దగ్గర ఉన్నాం ఒక 4 రోజులు. ఆయన ఆశ్రయం ఇస్తారు. అక్కడికి వెళ్ళి మేము సువార్త చేయడానికి వెళ్ళాం. ఆ పాస్టర్ గారు, ఆ రాత్రి అక్కడే ఉన్నాం. ఆ పాస్టర్ గారు అండి, ఈ ఊర్లో పెద్దవాళ్ళంతా పిలిచారండి ప్రార్థన చేయడానికి, మీరు కూడా వస్తారా అన్నారు. నాతో పాటు ఇంక 2-3 సేవకులు ఉన్నారు.
వెళ్ళామండి. వెళ్ళి ప్రార్థన చేయడానికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్కడ ఏంటి ప్రార్థన అంటే, అక్కడ పెద్ద స్టార్ అండి. ఎంత అంటే కళ్ళ పెట్టి ఇట్లా చూడాలా, ఒక పెద్ద ఇంత మీరు కూర్చొని వెడల్పు ఉందన్నమాట. స్టార్ అంత ఎత్తుంది, టెంట్ అంత ఎత్తుంది. ఆ స్టార్ని తీసుకెళ్ళిపోయి ఎక్కడో అంత చివర్లో కట్టాలి. దానికి పరంజాలు అంటారు కదా, ఇవన్నీ వేసి మెట్లుగా కడతారు కదా కర్రలతో, అంత చివరికి ఎత్తి కట్టాలా. ఈ ప్రమాదాలు ఏం జరగకుండా ఉండడం కోసం కట్టేటప్పుడు ప్రార్థన చేయాలంట. దానికోసం ఆ పాస్టర్ గారిని పిలిచాను, మమ్మల్ని కాదమ్మా. ఆ పాస్టర్ గారిని మమ్మల్ని తోడుకు తీసుకెళ్ళాడు. ఒక్కటి జరిగిన విషయం చెప్తా, నేను గమనించిన విషయం చెప్తాను. 2001లో జరిగిన సంగతి. ఈ మెట్టు మీద కొందరు 4-5 ఉన్నారు, ఆ మెట్టు మీద కొందరు 4 ఉన్నారు. అట్లా ఒక 5-6 మెట్లు ఉన్నాయండి. ఒక 10 అడుగులకి ఎత్తులో ఒక మెట్టు, 10 ఏందో గుర్తులేదు. అలా చాలా చివరి దాకా ఎక్కాలి. స్టెప్ బై స్టెప్గా ఉంది. అట్లా ఎక్కి అందుకుంటారు దాన్ని. పెద్ద స్టార్, అది చాలా పెద్దది. అది కట్టేటప్పుడు పైన ఉన్నవాడు చివరినాడు పిలుస్తున్నాడు, కింద మెట్లో ఉన్నవాడిని. ప్రార్థన అయిపోయింది, కట్టడం మొదలెట్టారు, పైకి లాగుతున్నారు. కిందోడిని పిలుస్తున్నాడు, అరే యేసుగా ఆ బీడి ఆపరాది కాలిపోద్ది నక్షత్రం అంటున్నాడు. కట్టేది ఎవరు? యేసు. ఏం కడుతున్నాడు? నక్షత్రం, ఏసై స్టార్ కడుతున్నాడు. నోట్లో ఏముందమ్మా? కట్టేదేమో ఏసై నక్షత్రం అంట. నోట్లో ఏముంది? ఇంతకు ఉన్నది ఎవరి నోట్లో ఉందమ్మా? యేసు గారి నోట్లో ఉంది. ఆ పైన అన్నాడు, అరే యేసుగా ఆ బీడి ఆపరాది కాలిపోద్ది అంటున్నాడు. అంటే కట్టేటప్పుడు కూడా ఆ బీడి ఆపలేదంటే వాళ్ళకి భక్తి చూడండి ఒకసారి. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? చాలామంది జీవితాల్లో ఎలా ఉన్నారంటే నామకార్థ స్థితిలో ఉన్నారు. పేరుకు మాత్రం భక్తి చేసేవాళ్ళు ఉన్నారు. ఈ క్రిస్టమస్ ఆరాధనకు వచ్చిన మనం ఏ స్టార్ కట్టడానికో, లేకపోతే కేక్ కట్ చేయడానికో, లేకపోతే కొవ్వొత్తుల నుంచి ఒకవేళ సంబరం చేసుకోవడానికి రాలేదు. అవి చేసినా చేయమని తప్పు అనడం లేదు. చేస్తే చేయండి, చేయకపోయింది. ఇది కాదు నిజమైన క్రిస్టమస్ నీ జీవితంలో. నా మాట వినండి. వర్డ్ రీడర్ అంటే ఈయన ఏం చేశాడు చెప్పండి? ఈయన అన్యజనులకు వెలుగ్గా ఉంటాడు అని ప్రకటన చేశాడు. అందరూ రక్షణ పొందుతారు అని. స్తోత్రం. తర్వాత అంటాడు ఇజ్రాయిల్కు మహిమట. అంటే ఇజ్రాయిల్ ఆ తర్వాత ఇజ్రాయిల్ కూడా గొప్ప స్థానంలో 1000 ఏళ్ల పరిపాలన మహిమపరచబడతారని, ఇజ్రాయిల్కి వచ్చే మహిమ గురించి కూడా చెప్పాడంటే ఎంత అర్థమైంది యేసయ్య గురించి. ఇప్పుడు నీకేం అర్థమైంది యేసయ్య? కేవలం పండగలు చేసుకున్నానికి యేసు ప్రభు, పెళ్ళిళ్ళు చేసుకోవడానికి మీకు చర్చీలు. కొందరు జీవితాల్లో చర్చిలు దేనికోసం అంటే, మా ఊళ్ళో పెద్ద చర్చి కట్టామండి, ఎందుకంటే మా పిల్లల పెళ్ళిళ్ళు చేయొద్దా? అరే పెళ్ళిళ్ళు చేసుకోవడం చర్చిలు, కళ్యాణ మండపాలు లేవా చర్చిల్లో? పెళ్ళి అంటే పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారని నేను చెప్పట్లేదు. పెళ్లి చేసుకోవడం కళ్యాణ మండపాలు ఉన్నాయి, పెద్ద పెద్ద గ్రౌండ్లో చేసుకోవచ్చు. కేవలం మీ చర్చి పెళ్ళిళ్ళ కోసం అని కోరుకోకండి. మీరు ఆరాధించే స్థలమై ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. నా మాటలు చాలా జాగ్రత్తగా వినాలండి. నేను అన్ని వ్యతిరేకంగా మాట్లాడటం లేదు, దానికోసం మాత్రమే కాదు. ఏం అర్థమయ్యాడు యేసయ్య నీకు? కొంతమందికి యేసయ్య అర్థమైంది. ఎలా అర్థమైందంటే ఆదివారం ప్రార్థనకి వెళ్ళడానికి మాత్రమే. ఆ కార్యక్రమాలు వస్తే పాస్టర్ గారు వచ్చి చేయాల్సిందా? దానికోసమే. చర్చి, సంఘం, సేవకుడు. లేఖనాలు అర్థం చేసుకున్నవాడు, ఎరిగినవాడు వర్డ్ రీడర్ అట. లేఖనాలు చదివి అర్థం చేసుకోగలిగిన వాడు. దేవుడు మనందరికీ లేఖనాలు అర్థం చేయును గాక, వాక్యం మనకు అర్థమవును గాక, వాక్య ప్రకారం జీవించుదుము గాక. 7వ మాట చెప్పిన వెల్లవిషారట. అంటే 35వ వచనం రాయబడి ఉంది. ఆయన వెల్లవిషారు అంటే మీకు ఎలా చెప్పాలంటే మంచి చెప్పాడు. ఏమండి, ఈ ఊరు ఇలా తిన్నగా వెళితే ఎర్రగూడమేనా? ఎర్నగూడెం వస్తుంది. ఎర్నగూడానికి కోరుమావిడికి మధ్యలో మంచిగా మీరు వెళ్ళి అక్కడ ఎర్నగూడెం చేరుకుంటారు. మంచి వార్త. ఎక్కడ చేరుకుంటారు? మధ్యలో గోతులు ఉన్నాయి, మధ్యలో గుంటలు ఉన్నాయి. అక్కడక్కడ చెప్పండి పాములు మధ్యలో వస్తాయి. నైట్ పూట తప్పించుకుని వెళ్ళాలి. ప్రమాదం ఉందని చెప్పడం కూడా మంచి మాట కదా. ఈయన అదే చెప్పాడు. ఏం చెప్పాడు తెలుసా అండి? ఏం చెప్పాడంటే సుమియను, ఇదిగో మంచి మాట ఏంటి చెప్పండి. మంచి ఏం చెప్పాడు? యేసయ్య గురించి అద్భుతమైన విషయాలు చెప్పాడు. తర్వాత ఏం చెప్తున్నాడు తెలుసా అండి? తీర్పు, ఆ ఘోరమైన ప్రమాదం ఏంటో తెలుసా? మరియా, నీ కడుపులో ఒక ఖడ్గము దూసుకుని వెళ్ళిపోతుంది. అంటే యేసయ్య అనేకులను స్వస్థపరుస్తాడు, బాగు చేస్తాడు అని చెప్పాడు. ఆయనే మనందరి పాపాల కొరకు చనిపోబోతున్నాడు అని చెప్పాడు. నేను ఒక మాట చెప్తా వినండి. ఈ రోజున మీకు ఒక మాట చెప్తా. చాలామంది జీవితాల్లో యేసయ్య రక్షణ ఇస్తున్నాడు, యేసయ్య స్వస్థపరుస్తున్నాడు ప్రకటించట్లేదు.
ఆయన రాబోతున్నాడు, తీర్పులు రాబోతున్నాయి, భూమి ఆకాశాలు నాశనం కాబోతున్నాయి, నష్టం జరగబోతుంది, నాశనాలు కలగబోతున్నాయి భూమి మీద. తప్పించుకోండి, యేసయ్యను నమ్ముకోవాలి. అది చెప్పేవాళ్ళు లేరు ఈ రోజున. హలో, ప్రేమ వార్త మాత్రమే కాదు, ఆయన ప్రేమను గురించే కాదు, ఆయన కోపం కూడా ఉందని చెప్పగలగాలి. స్తోత్రం. ఆయన కోపం ఏంటి? ఒక్క నిమిషం లోకమంతా నాశనం అయిపోగలదు. లోకాన్ని నాశనం చేసే రోజులు రాబోతున్నాయి. అది ఇప్పుడు కాదు, సంఘం అంతా వెళ్ళిపోవాలి, పరిశుద్ధందరూ వెళ్ళిపోవాలి. అది కూడా జరగబోతుంది. ప్రపంచ భవిష్యత్తు బాగోలేదు. ఇది చెప్పట్లేదు, ఏం పర్లా, మంచి రోజులు వస్తాయి అంటున్నారు మీరు. నేను అంటున్నా మంచి రోజులు రావని కూడా చెప్తున్నా. నీ జీవితంలో రక్షణ పొందడం మంచి రోజు. ఈ రోజు వరకు యేసయ్యను ఆరాధించే మంచి రోజు. కానీ ఒక రోజు రాబోతుంది చెడ్డ రోజు. ఏంటో చెడ్డ రోజు అని కూడా అంటలేదు. దేవుడు తీర్పు కాలం వస్తుంది. అది నీకు మంచి రోజు కాదు. అందులో నీవు ఉండకూడదు, ఆ నాశనాలు నీవు ఉండకూడదు, ఆ తీర్పులో నీవు ఉండకూడదు. చెప్పగలుగుతున్నారా? వినగలుగుతున్నారా? వాటిలో కేవలం ఆశీర్వాదాలు వింటాం. దేవుని కోపం గురించి ఎంతమంది చెప్తున్నారు? ఎంతమంది వింటున్నారు? ఆయనకు లోపడకపోతే వచ్చే శాపం, ఆయన లోపడకపోతే వచ్చే నష్టం ఎంతమందికి ఉంది? భయం. కాబట్టి వెల్ విషర్ అద్భుతమైన విషయాలు ప్రకటించాడు, పలికాడు, రెండు పలికాడు. ఏది? ఆయన నమ్ముకుంటే వచ్చే ఆశీర్వాదాలు చెప్పాడు, నమ్ముకోకపోతే వచ్చే నష్టము చెప్పాడు. మీకు ఒక మాట చెప్తా, నమ్మి బాప్తిసం పొందినవాడు, ఇది మంచి మాట. మరి ఇంకోటి ఏది? అది ఊహించుకోగలమా? నమ్మకపోతే శిక్ష, నరకం కదండి. ఇది ఇంట్లో మనల్ని చాలామంది. సరే, పాయింట్కి వెళ్ళిపోదాం. ఈ అనుభవాలు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు యేసయ్యను చూడగలుగుతారు. స్తోత్రం చెప్పండి. నీ జీవితంలో ఈ రెండు చెప్పు. అయ్యా, నమ్ముకుని నీకు రక్షణ వస్తుంది, నమ్మకపోతే శిక్ష అని చెప్పగలవా? సువార్త చెప్పగలవా? ఆయన రాకడ చెప్పగలవా? ఆయన తీర్పులు చెప్పగలవా? ఆ తీర్పులు ఉన్నాయని నమ్ముతున్నావా? సుమియోనికి ఇవన్నీ అర్థమయ్యాయి. యేసయ్యను ఎదుర్కోగలిగాడు. నువ్వు కూడా యేసయ్యను ఎదుర్కొందువుగాక. ఓకే, నెక్స్ట్ అన్నా గురించి మాట్లాడుకుందాం. అన్నా విషయంలో 7 మాటలు 36వ వచనం నుంచి 38వ వచనం ఒకసారి చదవండి. మరియు ఆషేరు గోత్రికురాలును పనూయేలు కుమార్తె అయిన అన్నా అను ఒక ప్రవక్త్రి ఉండెను. ఆమె కన్యాత్వము మొదలు 7 ఏండ్లు పెనిమిటితో సంసారము చేసి, కన్యాత్వము మొదలు అనే మాట అండర్లైన్. నెక్స్ట్ 7 ఏండ్లు పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలయుండి దేవాలయము విడువక, రెండవది దేవాలయం విడువక అండర్లైన్. ఉపవాస ప్రార్థనలు అండర్లైన్. రేయింబవళ్ళు సేవ చేయుట అండర్లైన్. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుణ్ణి కొనియాడుట అండర్లైన్. యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుచుండెను. ఆయన కనిపెట్టుకొనడం లేకపోతే ఆయన గురించి మాట్లాడుచుండెను అనేది 6వ మాట. కనిపెట్టుకొనుట అనేది 7వ మాట. ఈ 7 మాటలు అన్నా జీవితంలో ఉన్నాయండి. ఏమేమి ఉన్నాయి ఒకసారి నేను చెప్తానండి. 1, కన్యాత్వము మొదలు. ఎప్పటి నుంచి? ఓకే, కన్యాత్వము మొదలు. 2వది దేవాలయం విడువక. 3వది ప్రార్థనలో ఉపవాసం. 4వది సేవ చేయడం. 5వది కొనియాడడం. 6వది ఆయన గురించి మాట్లాడడం. 7వది కనిపెట్టుకుంది. నేను ఒక 7 జీవితాల గురించి 7 రకాల జీవితాన్ని గురించి మాట్లాడతాను. 1, కన్యాత్వము మొదలు అంటే అది పరిశుద్ధ జీవితం. అందరు చెప్పండి, ఏ జీవితం? ఓకే, ఎందుకంటే పౌలు భక్తులు అన్న మాట గుర్తు చేస్తాను మీకు. 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం. 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం. సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్టు మీ మనసులు కూడా చెరపబడి, ఈ మాట వినండి, క్రీస్తు ఎడల ఉన్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినా సరే తొలగిపోవునేమోనని పౌలు అన్నాడు. దైవజనుడు, అద్భుతమైన దైవజనుడు, అపోస్తలుడు భయపడుతున్నాడు ఒక సందర్భంలో సంఘ విషయంలో. ఏంటయ్యా మీరు సంఘాన్ని గురించి ఎందుకు భయపడుతున్నారంటే, ఏమి లేదు, అవ్వను మోసపరిచినట్టుగా. వినాలి ఈ మాట, అందరు తలపైకి ఎత్తండి. ఇది కొంచెం వివరిస్తాను, మిగతా అన్ని చెప్పుకుని వెళ్ళిపోతాను, సమయం లేదు కనుక. అవ్వను మోసపరిచినట్లుగా. అందరేంటి? అవ్వను మోసపరిచినట్టుగా అన్న తర్వాత అంటున్నాడు పౌలు, మీ మనసులు కూడా చెరపబడి, కరప్ట్ అయిపోతాయి. చెరపబడి, మనసు చెరపబడి, మీ మనసులు కూడా అంటే అవ్వ మనసు పాడు చేసింది సైతాను. మొట్టమొదటిగా అవ్వ మనసు పాడైందట. ఆమె పండు కోసుకుని తినడంలో పాపం జరగలా,
అది తిందాం అనుకున్న మనసు వచ్చింది చూసారా, అప్పుడే పాపం జరిగింది. అద్భుతమైన మాట మీకు చెప్పనా, ఎక్కడ పాపం జరిగి ఎక్కడ చెడిపోయిందో అవ్వ, ఎక్కడ మనసు పాడై చెడిపోయింది చూసారా, మరలా మనుషులందరినీ దేవుడు తన ఎదుగు చేర్చుకోవడానికి అదే మనసును బాగు చేసి మారు మనస్సు అనే మెట్టుతో మళ్ళీ ఆయన దగ్గర చేర్చుకున్నాడు. చప్పట్లు కూడా దేవుడు శుద్ధిద్దాం గట్టిగా, హల్లెలూయా. అందుకే ముందు మెట్టు బాప్తిసం పెట్టల, ముందు మెట్టు పరిశుద్ధాత్మ అభిషేకం పెట్టలేదు, ముందు మెట్టు ప్రత్యేక జీవితం పెట్టలేదు, ముందు మెట్టు జయ జీవితం పెట్టలేదు, ముందు మెట్టు పరిశుద్ధ జీవితం, ఇవన్నీ పెట్టలేదు. మరి ఏం పెట్టాడు చెప్పండి? ఆయన ముందు మెట్టు మారు మనసు అనే రక్షణ పెట్టాడు. ఎందుకంటే మనసు మొదట పాడైపోయింది అవ్వది. ఏ మనసు పాడైందో ఆ మనసు ఎక్కడ పాడైందో అక్కడ బాగు చేయడం ప్రారంభించాడు. ఈ రోజు వరకు ఆయన వారి పిల్లలమైన మనం, ఆదాము అవ్వల నుంచి వచ్చిన మనందరం కూడా మారు మనసుతో మన మనసు పాడైన మన మనసుని బాగు చేసుకోవడానికి మారు మనసు అనే మెట్టు పెట్టాడు. ఇందులో పాపాలు ఒప్పుకున్నాం, ఇందులో యేసయ్య నా కొరకు చనిపోయాడని, యేసయ్య నా కోసం ప్రాణం పెట్టాడని, ఆయనే దేవుడైన లోకానికి వచ్చాడని, మానవుగా జీవించాడని, ఆయన నా కోసం చనిపోయాడని గ్రహిస్తూ పశ్చాత్తాపడుతున్నాం. అప్పుడు మన మనసు పరిశుద్ధపరచబడుతుంది. పాయింట్ ఏంటంటే ఇప్పుడు మన మనసులు కూడా చెరపబడుతున్నాయట. మారు మనసు పొందాం, బాప్తిసం పొందాం, ఆత్మ పొందాం, దేవుని కొరకు ప్రత్యేకంగా బ్రతుకుతున్నాం. కానీ సాతాడంట నీ మనసులను కూడా చెరుపుతున్నాడంట. ఆ వచనాలకు ముందు అంటాడు పౌలు, పవిత్రురాలైన కన్యకను ఒక్కడే పురుషునికి నేను అనగా క్రీస్తుకు సమర్పించాలని మిమ్మును ప్రదానం చేశాను. చాలు, స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇక్కడ పవిత్రురాలైన కన్యకగా మిమ్మల్ని ప్రదానం చేశానంటే మీరు పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. ఈమె కన్యాత్వము మొదలు. ఆమె గురించి చెప్పాలంటే ఆమెకి యూదుల్లో 14 సంవత్సరాల తర్వాతే పెళ్లి జరుగుతుంది, లోపు చేయరు. ఈమె 14 సంవత్సరాలు కలుపుకుంటే 7 సంవత్సరాలు ప్రేమిడితో కాపురం చేసి 14 + 7 7 + 84 సంవత్సరాలు, మొత్తం 105 ఎంత వస్తుంది. ఈమె జీవితం అంతా దేవునితో గడిపేసిందండి, దేవుని సన్నిధిలో గడిపింది. ఈమె కన్యాత్వం మొదలు అంటే పరిశుద్ధ జీవితం. కన్యాత్వం మొదలు అనే పదంలోంచి మేము చెప్తున్నమాట పరిశుద్ధ జీవితం. ఈమెలో ఉన్నది అర్హత, పరిశుద్ధత. నేను మీకు మాట చెప్పాలి, యేసుని ఎదుర్కోవాలంటే మనకు కావాల్సింది పరిశుద్ధతే. చాలామంది జీవితంలో పరిశుద్ధత లేదు, పరిశుద్ధను పాడు చేస్తున్నాడు. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభుని చూడలేడు. కాబట్టి పరిశుద్ధతను కాపాడుకోవాలండి. ఈనాడు పూర్తిగా సాతాను మనసును చెడిపేస్తున్నాడండి. మనిషి జీవితంలో 3 ఉన్నాయి: ప్రాణము, ఆత్మ, శరీరం. ప్రాణంలో 5 భాగాలు ఉంటాయి, శరీరంలో 5 పార్ట్స్ ఉన్నాయి, ఆత్మలో 10 భాగాలు ఉన్నాయి. ఈ మొత్తం 20 భాగాలని పాడు చేస్తున్నాడు. బైబిల్ అదే చెప్తుంది. ఆత్మలో ఉన్న భాగాలు 10లో మనసు, ఆలోచనలు, తలంపులు, ఊహలు, వెదుగుట, ఇలాంటివన్నిటినీ చెరిపేస్తున్నాడు. నీ ఆలోచనలు, నీ ఊహలు, నీ తలంపులు, ఇవన్నీ చెరిపేస్తున్నాడు సాతానుడు. ఏదో రకంగా మనల్ని పాడు చేస్తాకు చూస్తున్నాడు, పరిశుద్ధం లేకుండా చేసేస్తున్నాడు. మన ఊహలు కూడా పాడైపోయినాయి, మన తలంపులు పాడైపోయినాయి. ఇప్పుడు టెక్నాలజీ అలాగ వచ్చేసింది, పాడైపోతుంది. ప్రభు కోరుకున్నాడు పరిశుద్ధత. ఇలా చెప్పుకుంటూ వెళితే ఎన్ని చెప్పాలి? దేవాలయం విడవకంట. రెండో పాయింట్ ఏంటి అంటే సహవాస జీవితం. ముందు చెప్పింది పరిశుద్ధ జీవితం, ఇప్పుడు చెప్తున్న మాట సహవాస జీవితం. దేవునితో నీ సహవాసం ఏంటి? దేవాలయానికి ఎందుకు వెళ్తామండి? దేవాలయానికి ఎందుకు వెళ్తాం? చీరలో బేరం చేసుకోటాక? మరి దేనికండి? దేవాలయానికి ఎందుకు వెళ్తామండి చెప్పండి? బిజినెస్లు చేసుకోవటానికి? నో. దేవునితో సహవాసం, దేవుని ప్రజలతో ఒకరి కొరకు ఒకరు ప్రార్థన, ఒకరికొకరు ఆదరణ, అలాగే దేవునితో సహవాసం. నెంబర్ 3, ప్రార్థనలో ఉపవాసం. ఇది ప్రార్థనా జీవితం. ఈనాడు చాలామందికి లేని ప్రార్థన. బైబిల్ చెప్తుంది, మీరు గమనించాలి, ఎడతెగక ప్రార్థన చేయమని చెప్పి, మానక ప్రార్థన చేయమని చెప్పి. యేసయ్య రాకలు జరగబోయే వాటినైనా తప్పించుకోవడానికి, మనిషికి మన ఎదురు నిలబడడానికి అవసరమైంది చెప్పండి ప్రార్థన. వింటున్నారండి? ముందుకెళ్ళిపోతాను, ఇంక ఎక్కువ చెప్పలేని విషయాలు. తర్వాత సేవ చేయించుండెను, పరిచర్య జీవితం. అందరు పరిచర్య ఒకటి కాదు. నేను అలా చెప్తాను, అందరూ కలిసి ఒకే పని చేయకూడదంట, ఒక్కడే అన్ని పనులు చేయకూడదట. స్తోత్రం చెప్పండి, మరలా చెప్పండి. అందరూ కలిసి ఒకే పని, పరమానంద శిష్యులాగా ఒక్కడే అన్ని పనులు చేయొద్దు. ఎవరికి దేవుడు స్తోమత, ఎవరికి సామర్థ్యం, ఎవరికి ఏది చేయాలని ఇస్తే అది చేయాలి. అక్కడ పరిచర్య చేయాలని నీకు ఆ పని అప్పగిస్తే అది చేయాలి. కొందరు పాడే పరిచర్య ఉంది, కొందరు పరిచర్య చేయగలరు, వాళ్ళు పరిచర్య బాగా చేస్తారు కానీ పాడలేరు.
కొందరు వాక్యం బాగా చదువుతారు కానీ పాటలు పాడలేరు. కొందరు బాగా డబ్బులు ఖర్చు పెడతారు కానీ పరిచయం చేయడం రాదు వాళ్ళకి. అలా మీకు అర్థమవుతుందండి? ఎవరికి ఏ పని అప్పగిస్తే ఆ పని చేయడమే దేవుని సేవ, మినిస్ట్రీ. హల్లెలూయా. ఇది ఆవిడకు ఉందండి. ఆమె చేయవలసిన పరిచర్య సేవ చేసింది. నెక్స్ట్ కొనియాడిందట. 4వది ఆరాధన జీవితం. ఇందాక మనం మాట్లాడుకున్నాం, ఆరాధన చేయడం, కృతజ్ఞత స్తుతులు అనుభవం కొంది, థ్యాంక్స్ గివింగ్ అనుకుంది. మనం కూడా అన్ని విషయాలు కృతజ్ఞత కలిగి ఉండాలి. 6వది ఆయనను గురించి మాట్లాడిందట. ఆయన్ని గురించిన సాక్ష్యం. డాక్రా గ్రూపులో డబ్బుల గురించి మాట్లాడడం కొంతసేపు ఏసఐ గురించి మాట్లాడతారండి. అమ్మల క్లాల గురించి వీళ్ళ గురించి మాట్లాడుకోసేపు ఏసఐ గురించి మాట్లాడరు. ఈవిడట ఆయన గురించి మాట్లాడిందని. చెప్పండి, కూర్చున్నా లేచినా నువ్వు ఎవరి గురించి మాట్లాడాలి? ఆయన శక్తి, ఆయన సామర్థ్యం, ఆయన మంచితనం, ఆయన గొప్పతనం గురించి మాట్లాడు. ఆయన వింటున్నాడు ఆ మాటలు. శక్తి విడుదలవుతుంది. ఇక లాస్ట్గా 7వ మాట కనిపెట్టుకుంటుంది, సిద్ధపడిన జీవితం. 6వది సాక్ష్య జీవితం. 5వది ఆరాధన జీవితం. మొదటిది పరిశుద్ధ జీవితం. 2వది సహవాస జీవితం. 3వది ప్రార్థనా జీవితం. 4వది పరిచర్య జీవితం. 5వది ఆరాధన జీవితం. 6వది సాక్ష్య జీవితం. 7వది సిద్ధపడిన జీవితం. మన సిద్ధపాటు ఏంటి? మన పౌరస్థితి ఇక్కడ లేదు, పరలోకమందు ఉంది. మనం దానికోసం కనిపెట్టుకుంటున్నాం. సిద్ధపడాలి. ఎంతమంది సిద్ధపడ్డారు రాకడ కోసం? లాస్ట్ మాట చెప్పి ముగించేస్తా. సిద్ధపడిన జీవితం ఉందంట ఆమెలో. నీకు ఎంతమంది సిద్ధపడిన జీవితం? సిద్ధపడిన జీవితం అంటే అర్థమేంటి తెలుసా? ప్రభు యేసయ్య వచ్చేస్తున్నాడు అని చెప్పగానే ప్రభువా త్వరగా వచ్చే నాయనా అన్నట్టుగా బ్రతకాలి. అప్పుడే రావడం ఏంటండి? ఇల్లు సగమే అయ్యింది, ఇంకా పూర్తి అవ్వలేదు అన్నట్టు చూసారా అంటే సిద్ధపడలేదని అర్థం. మా అమ్మాయికి పెళ్లి చేయాలి అంటే సిద్ధపడలేదని అర్థం. పెళ్ళిడికి వచ్చింది అమ్మాయి అని అనుకున్నామంటే అర్థం ఏంటంటే పెళ్లి చేయాలని ఇక్కడ ఉండిపోదాం. మీరు ఉంటే ఉండండి, మేము పోతాం, కానీ మొత్తానికి సిద్ధపడిన జీవితం కావాలి. ఏ జీవితం కావాలమ్మా? వీటన్నిటినీ ఆరాధనలు అయ్యగారు వివరిస్తారు, నడిపిస్తారు. దేవుడి వాక్యం మన ఇంట్లో దీవించును గాక. యేసయ్య రాకడ కొరకు సిద్ధపడదాం రండి పాస్టర్ గారు.